అందరికీ స్వాగతం అండి. మన ప్రకృతి వ్యవసాయం గురించి నేర్చుకోవడానికి మీరందరూ అసలు డెడికేటెడ్‌గా ఉన్నారంటేనే నాకు చాలా ఆనందం అనిపించింది. చాలా చాలా సంతోషం. మీరే రేపు ఈ సమాజంలో కెమికల్ వ్యవసాయం నుంచి వచ్చే పాయిజన్‌ని అంటే విష పదార్థాలని తగ్గించడానికి మీరు విత్తనాలైతే రేపొద్దుట వృక్షాలవుతారు. మీకు మీ జూనియర్స్ వస్తారు కదా. మీదే ఫస్ట్ బ్యాచా? వెరీ గుడ్. మీరు అదృష్టవంతులు. మిమ్మల్ని పొందినందుకు ఈ సమాజం కూడా అదృష్టవంతులు అనుకుంటాను. అయితే ముందు ఒక్కసారి మనకు మనం చెప్పుకుందాం ఒకరు. నేను నా గురించి చెప్పేసిన తర్వాత అడిగితే బాగుంటుంది కదా అని అదే చేద్దాం. నా పేరు ప్రకాష్ విత్తనాల. విత్తనాలు అంటే బిరుదు కాదు, ఇంటి పేరే విత్తనాల. నేను యాక్చువల్గా బాటనీ కానీ ఈ సైన్స్ చదువుకోలేదు. సైన్స్ చదువుకున్నాను, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, మ్యాథ్స్ అవి చదువుకున్నాను. నేను బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేశాను ముందు 94లో. తర్వాత మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ చేశాను 2000లో. బయటకు వచ్చాను. ఇంకా అప్పటి నుంచి ఐటీలో పనిచేశాను. చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అయ్యే వరకు పనిచేశాను లండన్లో. 16 ఏళ్ళుగా లండన్లో స్థిరపడి ఉన్నాను నేను. కానీ నాకు అది ఎప్పుడూ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. అంటే డబ్బులు సంపాదించుకుంటున్నాను, ఆనందాన్ని ఇవ్వలే. మనం ఏం చేయగలుగుతున్నాం మన దేశానికి, మన సమాజానికి అని ఎప్పుడు తపన పడేవాడిని. ఆ ఇదిలోనే నేను రైతుకి ఏమైనా చేయాలని ఒక 5 ఏళ్ల క్రితం 15 ఏళ్ల పాటు 23 రకాల న్యాచురల్ ఫార్మింగ్స్ని నేను స్టడీ చేశాను. ప్రతి న్యాచురల్ ఫార్మింగ్ని 2 సంవత్సరాలు కంటిన్యూస్గా వాడి ఉపయోగించి, అందుకే నా చేతులు కంప్యూటర్ ప్రొఫెషనల్లా ఉండవు. ఈవినింగ్ 5 అయితే ల్యాప్టాప్ మూసేయటం. నాకు ఒక 1/4 ఎకరం పొలం ఇచ్చారు అక్కడ నా రీసెర్చ్ చేసుకోవడానికి. అక్కడికి వెళ్ళిపోతే సమ్మర్ అంతా 10-11 గంటలకి చీకటి పడుతుంది. ఇక్కడ మనకు 5-6 గంటలకి చీకటి పడుతుంది కదా, సమ్మర్ అయితే 6:30కి. అక్కడ 11:30, రాత్రి 10:30-11 ఆ టైంకి చీకటి పడుతుంది. అప్పటి వరకు నేను అక్కడే ఉంటా, నా ప్రయోగాలు నేను చేసుకుంటూ ఉంటాను. అలాగ చేయగా నేను ప్రతి న్యాచురల్ ఫార్మింగ్ చాలా గొప్పదే. దాన్ని రూపొందించడానికి వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో తర్వాత తెలిసింది నాకు. కానీ ప్రతి దాంట్లోని ఏదో ఒక మంచి గొప్పతనం ఉంది, మంచి ఒక బాటిల్ నెక్ ఉంది, డ్రాబ్యాక్ ఉంది. ఫైనల్గా నా అసంతృప్తి ఏంటంటే ఈల్డ్ రావట్లా. ఈల్డ్ రాకపోయేసరికి రైతుకి ప్రాబ్లం ఏంటి అంటే అమ్ముకోవాలి, గిట్టుబాటు ధరకి కరెక్ట్గా అమ్మగలిగితే పర్వాలే, లేకపోతే లీజు కూడా కట్టలేము కదా. మరి మన రైతుగా ఆలోచిస్తే, ఆ రైతుగా మాత్రమే ఆలోచిస్తే పక్షపాత ధోరణి అవుతుంది. కొనుక్కునే జనాలను బట్టి కూడా ఆలోచిస్తే 30 రూపాయలు 40 రూపాయలు ఉన్న కేజీ ఉన్న కూరగాయని 100కి 200 పెట్టి కొనుక్కోవాలంటే వాళ్ళకి పెయినే కదా. నాకు ఆ పెయిన్ని తీసుకున్నాను. రైతు పెయినే కాకుండా రైతు కస్టమర్, మరి వాళ్ళు బాగుంటేనే కదా మనం కూడా బాగుంటాం. వాళ్ళు కన్జ్యూమ్ చేస్తేనే కదా మనం ప్రొడ్యూస్ చేయగలం. అప్పుడు ఏం చేయాలి? ఖర్చు ఉండకూడదు, శ్రమ కూడా తక్కువగా ఉండాలి, దిగుబడి మాత్రం మామూలు మన కెమికల్ ఫార్మింగ్ లాగే ఎక్కువ రావాలి. అప్పుడు మనం మామూలు రేటుకి అమ్ముకున్నా నో ప్రాబ్లం కదా. అన్నీ కలిసి వచ్చేస్తున్నాయి. యూరియా, డిఏపి కాంప్లెక్స్ కొనుక్కునే పని లేదు, స్ప్రే మందులు కొనుక్కునే పని లేదు అనుకుంటే అవి మిగిలిపోయినట్టే కదా. పంట మొదట్లోనే మిగిలిపోయినట్టు కదా మనకి. ఆ విధంగా చూస్తే నేను మూడు పారామీటర్లు పెట్టుకున్నాను అనమాట. లో కాస్ట్ తక్కువ ఉండాలి, లెస్ ఎఫర్ట్స్ అంటే శ్రమ తక్కువగా ఉండాలి, ఖర్చు తక్కువ, శ్రమ తక్కువ, కానీ ఫలసాయం మాత్రం ఎక్కువగా ఉండాలి. ఇది రైతు పక్షపాతమే ఇది. అప్పుడు ఏమవుతుంది? కెమికల్ ఫార్మింగ్ని ఎందుకు జనాలు ముందుకెళ్తున్నారంటే ఇందుకోసమే. సో దాన్నే మనం ప్రకృతి పరంగా చేసే ఒక విధానంలో
మనం చేసుకోగలిగితే విన్ విన్. అప్పుడు మనం నిజంగా మార్కెట్లో ఏ రేట్ ఉందో ఆ రేటుకి అమ్మితే సరిపోతుంది. ప్లస్ ఇది మంచి అమృతాహారం కాబట్టి వెంటనే అమ్ముడు పడిపోతుంది కదా. తద్వారా జనాలు ఎక్కువ బాగుపడతారు. మనల్ని చూసి ఇంకా మిగిలిన రైతులు కూడా ఈ డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలని అంటే మనం బాగు చేసిన వాళ్ళు 2 రకాలుగా, మన తోటి రైతుల్ని బాగు చేసిన వాళ్ళం అవుతాము, అలాగే సమాజానికి మంచి ఆరోగ్యమైన ఆహారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా నేను రీసెర్చ్ చేసిన దాన్ని ఇప్పుడు ఎక్కువ మంది జనాలకు చెప్పాలనే తపనతో 5 సంవత్సరాలుగా తిరుగుతున్నా. టు బీ హానెస్ట్, మీలా శ్రద్ధగా వింటానని వచ్చిన వాళ్ళు చాలా తక్కువ. విన్న తర్వాత అసలు ఫాలో అవుదాం అనుకున్న వాళ్ళు కూడా పెద్దగా లేరు. దానికి నేను పాజిటివ్గానే ఆలోచిస్తాను. ఎందుకంటే నాకు ప్యాషన్ అవ్వచ్చు, మీకు ఇది లెర్నింగ్ అవ్వచ్చు, కానీ వాళ్ళకి లైఫ్ అది. నమ్మకం లేకుండా సడన్గా షిఫ్ట్ అయితే ఏమో రాకపోతే, ఎస్పెషల్లీ కౌలు రైతులకి లీజు కట్టాలి, ఖచ్చితంగా లీజులు కట్టాలి. మరి ఆ లీజు డబ్బులు కూడా రాకపోతే అన్నదే డౌట్. వస్తుంది ఖచ్చితంగా, కానీ డౌట్. నేను అందుకని ఏమంటున్నానంటే, మీకు డౌట్ ఉంటే దిగిపోదు. మీరు దిగినా మీకేం ప్రాబ్లం లేదు, కానీ మీకు డౌట్ ఉంటే ఒక 1/4 ఎకరమో 1/2 ఎకరమో తీసుకోండి, చిన్న ప్లేస్ తీసుకోండి. అదే మన MGM ప్లాట్ అన్నమాట. మల్టీ గ్రో మోడల్. తక్కువ స్పేస్లో ఎక్కువ కూరగాయ, ఎక్కువ రకాలు, అలాగే ఎక్కువ పంటలు పండించుకోవటం అనమాట. సో ఇది ఆ MGM మోడల్ చూసే మీ సార్స్ ఇక్కడికి మిమ్మల్ని తీసుకొచ్చారు. సో నేను ఈ మోడల్ MGM అయితే ఈ పద్ధతిని, ఈ న్యాచురల్ ఫార్మింగ్, ఇది ప్రాపర్ న్యాచురల్ ఫార్మింగ్ అనమాట. ప్రకృతి పరంగా మనం తినే పదార్థాలని మనం ఎక్కడ అందులో కలపం. బెల్లం కానీ శనగపిండి కానీ ఏమీ కలపం. ఏంటి, కొట్టి నుంచి కొనుక్కొచ్చే పని లేదు. రెండవది, కలిపే పని లేదు. 3 పూట్ల కలపాలి కదా అవి వాడితే, ఇది కలిపే పనే లేదు. సో ఇది అంటే నా ఇంట్రడక్షన్ బదులు నేను మొత్తం అంతా మీరు ఎందుకు వచ్చారు అన్నది చెప్పడానికి ఇంట్రడక్షన్ చెప్పాను. ఒక్కసారి మనం ఒక్కొక్కరం ఇంట్రడక్షన్ చెప్పేసుకుంటే నాకు మీ లెవెల్ ఆఫ్ థాట్ ఏంటి, లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఏంటి నాకు అర్థమవుతుంది. సో దట్ ఏంటంటే నేను మీ లెవెల్కి నేను మాట్లాడగలుగుతాను. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మీకు అందరికీ అర్థం అవ్వడానికే కదా మనం కూర్చున్నాం, లేకపోతే మీ టైం వేస్ట్ చేయకూడదు, నా టైం వేస్ట్ చేసుకోకూడదు. స్టార్ట్ చేద్దాం. జవస్వామి, కోడూరు మండలం తూర్పుపాలెం. కోడూరు మండలం తూర్పుపాలెం. వెరీ గుడ్. మీరు బాటనీ చదువుకున్నారు అయితే, వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. ఏమేమి మెథడ్స్ ఫాలో అయ్యి ఉంటారు మీరు ఇప్పటికి? అంటే గోదావరితం చేశారా? ఇంకొక చిన్న విషయం అండి, నాకు గోశాల ఉంది, ఇంకా 84 గోమాతలు ఉన్నాయి. నేను కష్టపడి పోషిస్తాను. నేను జాబ్ రిజైన్ చేసేసాను, అలాగని ఇంట్లో వాళ్ళ మీద ఆ భారం వేయను. ఏదో ఒక కష్టపడి పని చేసి వాళ్ళకి నేను శాలరీ పే చేసి కేర్ టేకర్స్ని బాగా చూసుకోమని అడుగుతాను అన్నమాట. సో నేను ఎక్కడైనా గో ఆధారితం కానీ లేకపోతే వేరే దాంట్లో కానీ నెగటివ్ మాట్లాడాలనుకోను, కానీ అందులో ఉన్న బాటిల్ నాకు ఏదన్నా చెప్పాననుకో, గోవుకు వ్యతిరేకంగా అని అనుకోబాకండి. ఎందుకంటే నాకు చాలా అత్యంత ప్రీతిపాత్రమైనది గోమాత. యా, థ్యాంక్ యూ. మీరు? అవునండి, కానీ వీళ్ళు రావట్లేదు అన్నది నా బాధ. నేను గోశాల పెట్టిందే ఈ గో ఆధారితం గురించే. 2010లో కొన్నాను నేను ఒక పొలం గోవులకు పెట్టడానికే. నేను 2012కే పెట్టాను, కానీ ఎస్టాబ్లిష్మెంట్ మాత్రం 2014లో చేశా. కాకినాడకి యానం వైపు 10 కిలోమీటర్ల దూరంలో ఒక పొలం తీసుకున్నాను. అది మళ్ళీ మా నాన్నగారు ఇచ్చింది, దాంట్లో చేయకూడదని చెప్పి నేనే సొంతంగా సంపాదించుకున్న డబ్బులతో కొన్నాను. అందులో ఇప్పటికీ షెడ్ అంతా మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గోశాలకి
అంటే గోవుల్ని మేపుకోవడానికి అది పాడి పరిశ్రమ కోసమైనా కానీ అది ఐడియల్గా ఉండేలాగా నేను తయారు చేశాను, అందరూ చూసి వాడుకుంటారని చెప్పాను. నీళ్లు తాగుతుంటే నీళ్ళు ఆటోమేటిక్గా నిండిపోయేలాగా, అది కూడా మళ్ళీ మన దేశీయ జుగాడుతోటే. ఫ్లవర్ పాట్స్ ఉంటాయి కదా, మన కుమ్మరి కుండలు ఉంటాయి కదా, అవి పెట్టి సింకుల్లాగా అవి చేసాం. సరే చెప్పండి. నమస్తే సార్, నా పేరు మధుసూదన్ రావు. నేను ఇప్పుడు మెంటర్గా వర్క్ చేస్తున్నాను. ఆ. ఇప్పుడు ఐజీ గర్ల్ అకాడమీ. మేము ఫస్ట్ ఆర్వైఎస్ఎస్ లో వర్క్ చేసాం, అంటే క్యాడర్ కింద వర్క్ చేసాము. ఇప్పుడు ఏంటంటే మమ్మల్ని అందరినీ కొంతమంది సెలెక్ట్ చేశారు ఐజీ గర్ల్లో మెంటర్ కింద. అంటే దీంట్లో ఉన్న సైన్స్ బిహైండ్ అంటే మా దగ్గర చేసి మాకు ఎవరైతే ప్లాట్లు ఉన్నాయో వాళ్ళు ఎక్స్పెరిమెంట్లు చేయాలి. అంటే ఎక్స్పెరిమెంట్ చేసి దానికి హీల్డింగ్ ఎలా వస్తుంది అన్నదాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం మేము. వెరీ గుడ్. ఇక్కడ ఇంకా మిగిలిన వాళ్ళందరూ వీళ్ళందరూ ఫార్మర్ సైంటిస్టులు. ముందైతే క్యాటర్గా వర్క్ చేశారు ఏపీసీ అన్న మన గ్రామంలో. ఇప్పుడు అయితే వీళ్ళందరూ ఫార్మర్ సైంటిస్టులు. అంటే వీళ్ళందరికీ మినిమం 4 years నుంచి అనుభవం ఉంది నేచురల్ ఫార్మింగ్ మీద. అంటే మనం వాటి మీద దేశీ ఆవు పేడ అవి వాటిని ఉపయోగించి ఇప్పుడు జస్ట్ మనం ఒకసారి అయితే బయోకల్చర్ జీవన ఎరువుల మీద కూడా మాకు అవగాహన ఉంది. వెరీ గుడ్. ఏం పేరు? మధుసూదన్ రావు. దయచేసి నన్ను క్షమించండి, నేను పేర్లు గుర్తుపెట్టుకోలేను, నాకు చాలా చిన్న బుర్ర, అందుకని పేర్లు మర్చిపోతాను. గొప్పని ఏమన్నా తప్పు పేరు మాట్లాడితే ఏమనుకోకండి. గుడ్ అండి. అంటే మీరు ఎంప్లాయీ ఇప్పుడు యాక్చువల్గా మెంటర్. అంటే మీరందరూ నాకు ఫార్మర్ సైంటిస్టులు 5 members ఉన్నారు. వాళ్ళు మేము ఇప్పుడు అంతా సెమ్ 5కి వచ్చాం. అంటే మేము 8 years కోర్స్. ఇప్పుడు బిఎస్సీ అగ్రికల్చర్ 4 years, అదే అగ్రికల్చర్ బిఎస్సీ అగ్రికల్చర్ 8 years 8 సెమిస్టర్ 8 సెమిస్టర్కి మా అందరికీ సర్టిఫికేషన్ వస్తుంది. వెరీ గుడ్ అండి, సూపర్. సో బేసిక్గా అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే ప్రభుత్వం కూడా కాన్సన్ట్రేట్ చేసి మన ఫార్మింగ్ని ఇంకొక మళ్ళీ వెనక్కి తీసుకొద్దామని చూస్తున్నారు. చాలా సంతోషం. చెప్పండి. నా పేరు విజయరాజ్ కుమార్ సార్, పాలకొల్లు మండలం దగ్గర. నేను ఇందులో 4 years వర్క్ చేస్తాను. నేను ఈ కింద ఎఫ్ఎస్కి చేస్తున్నాను. ఇందులో జాయిన్ అవ్వక ముందు 1.5 year ఎక్స్పీరియన్స్ తప్ప రీసెంట్గా జాయిన్ అయ్యింది. మీ బ్యాక్గ్రౌండ్ బాటనీ చదివారా మీరు? నేను ఎంబీఏ చేశాను. మీరు బాటనీ చదివారు, మీరు? బిఏ. ఓకే. ఎఫ్ఎస్ అంటేనమ్మా ఫార్మర్ సైంటిస్ట్. గుడ్ అమ్మా. మీరు? వెరీ గుడ్. బయోచార్. సూపర్ అమ్మా. గుర్తుపెట్టుకోండి, మీకు నేను బయోచార్ డిఫరెంట్ వేలో చేసి చెప్తాను, అందరికీ చెప్తాను, మీకు బాగా ఉపయోగపడుతుంది అది. నువ్వెవరో నాకు తెలియదమ్మా. చెప్పు నీ గురించి కూడా. కూర్చో, చెప్పమ్మా. వారు నెక్స్ట్ మెంటర్ అనమాట. అదే మెంటర్కి మెంటర్ అనమాట. ఇది కరెక్ట్ అమ్మా. మీది సైన్స్ బీడియమ్మా బాటనీయా? ఓకే, ఇద్దరు తగిలేరు బాటనీ. జాగ్రత్తగా ఉండాలి నేను మాట్లాడేటప్పుడు. అమ్మా. దాని నుంచి నేను ఎఫ్ఎస్కి వచ్చాను. తర్వాత ఇప్పుడు మెంటర్ అయ్యానండి. నాకు ఈ కోవిడ్ టైంలో చిన్న చిన్న టెర్రస్ గార్డెన్ వీడియోస్ చూసి ఇంట్రెస్ట్ వచ్చింది. అప్పుడు మా విలేజ్లో కొంతమంది క్యాడర్స్ ఉండేవారు, వాళ్ళు నన్ను తీసుకొచ్చి ఇందులో పెట్టారండి. అప్పటి నుంచి నాకు ఇంకా ఇంట్రెస్ట్ పెరిగి నేను చేయడం మొదలుపెట్టాను. కాకపోతే నాకు ఏంటంటే మా కుటుంబానికి సంబంధించినంత వరకు ఫుడ్ ఏదైనా సరే బయట నుంచి తీసుకోకుండా ఇంట్లో పెట్టాలని నా డ్రీమ్.
నా ఆకాంక్ష అదే, అందరూ అలా అనుకుని ఇది వండుకుంటే, అదే పండించుకుని వండుకుంటే ఆరోగ్యాలు బాగుపడతాయి. నా బాధే అది. ఇంట్లో అంటే ఫ్రూట్సే కానివ్వండి, వెజిటేబుల్సే కాకుండా ఫ్రూట్స్ కూడా. అవును, అన్నీను. కాకపోతే మరి అప్పుడు మార్కెట్లో ఎవరు కొనుక్కుంటారని క్వశ్చన్ వస్తుంది మీ అందరికి. రెస్టారెంట్లు అవి ఉన్నాయి కదా మనం జడగొట్టడానికి, వాళ్ళని కూడా బాగు చేద్దాం మనం. బాగు చేయాలండి. ఆ, కాకపోతే నాకు చేసే అంత స్పేస్ అయితే లేదండి. ఉమ్, నేను వచ్చిన ప్లేస్ లేదు. ఓకే. ఇంట్రెస్ట్ ఉన్నా అంతా కానీ టెర్రసేనమ్మా? నేల మీదేనండి. నేల పొలం మీదే. కౌలుకి తీసుకున్నాను. వెరీ గుడ్. కానీ మా సైడ్ కొంచెం పొలాలు ఈ ఆ? వర్షాలకి గట్రా చాలా ఇబ్బంది అండి. దానివల్ల మేము మోడల్స్ వేయలేకపోతున్నాం. ఈ మోడల్లో కొన్ని టెక్నిక్స్ మీరు తెలుసుకోవచ్చు. ములుగు అదే మునిగిపోయే చోట ఏం చేయాలన్నది తెలుసుకోవచ్చు మీరు. చెప్తాను నాదైతే నేను. శాండీ సాయిల్ అండి. ఇకపోతే టెర్రస్ గార్డెన్ అన్నారు కదా, టెర్రస్ గార్డెన్లో నీళ్లు పోయకపోయినా కూడా మొక్కలు బతికే ఒక పద్ధతి కూడా చూపిస్తాను మీకు. అంటే నేను టెర్రస్ గార్డెన్ ఎక్కువ వీడియోస్ చూసేదాన్ని. మ్మ్. ఇప్పుడు అందరూ కూడా అవే కదా, అందుకని మా ఇంటి దగ్గర మాత్రం వీలైనంత వరకు లేడీస్ చేత టెర్రస్ గార్డెన్స్ చేపిస్తున్నాను. సరే, వెరీ గుడ్. టెక్నాలజీ బాగా వాడుతున్నారు, వెరీ గుడ్. చంద్రబాబు నాయుడు గారు చూసారంటే ఆనందపడిపోతారు ఆయన. ఆహా, ఇచ్చారా? ఓకే. మరి మీరెవరు వాడట్లేదు? ఓకే, ఫీల్డ్ కదా అని మామూలుగా. తనైతే దాంట్లోనే అది ఆయన ఆర్ట్, అది ఇంకా అందరం చేయలేము ఆ పని. డిఫరెంట్ గా థింక్ చేస్తాడండి. వెరీ గుడ్, సూపర్. అబ్బాయి కూడా దేశీ సీడ్స్ ఎక్కువ గ్రో చేస్తాడు. రైస్ వెరైటీస్ వెరీ గుడ్. కుజీ పటాలియా, కుజీ పటాలి, కాలాబట్టి, నవారా, బహరూపి. మరి కొత్త అల్లుళ్ళకి ఏం పెట్టేవారు పూర్వం? మా పిల్ల సాంబే. కానీ మన తెలుగులో కూడా పేరు ఉండేది కానీ మర్చిపోయాం మనం. తమిళ వాళ్ళు కాపాడారు కాబట్టి ఇంకా అది మిగిలింది. మన పక్క వాళ్ళే ఎక్కువ చేశారు, మన తెలుగు వాళ్ళే ఎక్కువ పాడైపోయాం మనం. ఆనబా మీ చిన్నప్పటికి ఇంకా అప్పటికి ఉన్నాయి లేదు, మా చిన్నప్పటికి ఈ సైజు వచ్చి కొంచెం పెద్ద సైజు, బాగా డార్క్ గ్రీన్ ఉండి పైన వైట్ మచ్చలు, లైట్ గ్రీన్ మచ్చలు ఉండేది. లైట్ కలర్ మచ్చ ఉండేది, లైట్ కలర్ గ్రీన్. అది ఇప్పుడు లేదు. నేను అక్కడ బంగ్లాదేశీ సోదరుడి దగ్గర తీసుకోగలిగాను నేను లండన్లో. 400 రూపాయలకి 4 సీడ్లు ఇచ్చారు, 2 మొలిచాయి. ఒకటి నత్త తినేసింది, ఒకటి బతికింది, దానికి ఒక కాయ కాసింది. ఇంకా నేను ఆ విత్తనాల కోసమన్నా వదిలేయాలని తినకుండా అలా వదిలేస్తే అది 18 కేజీలు 19 కేజీలు కాయ అయింది. అది దాని గింజ ఇంత సైజ్ అయింది అనమాట, పెద్ద సైజ్ అయింది. 200 మందికి ఇచ్చాను నేను. 200 మందికి సెషన్స్ కండక్ట్ చేసి ఫ్రీగా విత్తనాలు ఇస్తే, ఆ తర్వాత ఇక్కడికి కూడా నేను ఇండియాకి కూడా తీసుకొచ్చా, టెర్రస్ గార్డెన్స్ వాళ్ళకే ఇచ్చాను. బాగానే వచ్చింది. మనం అలాగే సంపాదించుకోవాలి, తప్పదు. మీరు చాలా మంచి పని చేస్తున్నారు. ఇప్పటికీ ఉందమ్మా నా దగ్గర. నేనంతా పంచటమే, విత్తనాల వారం కదా. నేను అటు ఇటు మూవ్ అవుతుంటాను కదా, అందుకని నాకు ఇక్కడ సీడ్ బ్యాంక్ పెట్టుకోలేదు. సో ఇచ్చేసి నాకు కావాల్సినప్పుడు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర తీసుకోవటం, అది నడుస్తూ ఉంటుంది. ఇంకా అది మన దగ్గర ఉంచుకుంటేనే ప్రాబ్లం. 2 years తర్వాత జర్మినేషన్ పోతుంది కదా. చెప్పండి. నమస్తే సార్, నా పేరు శ్రీని సార్. మా తాడేపల్లిగూడెం మండలం వెంకటరామపురం విలేజ్ సార్. రీసెర్చ్ సెంటర్ దగ్గరే ఉన్నారు మీరు. నేను ఎంబీఏ చదువుకున్నాను సార్. వెరీ గుడ్. ఎంబీఏ కంప్లీట్ అయిన తర్వాత కాంపిటేటివ్కి ప్రిపేర్ అయ్యి కొంచెం ఇబ్బంది వచ్చి మళ్ళీ ఎన్ఐటీలో హాస్టల్ వార్డెన్ కింద జాయిన్ అయ్యాను సార్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఉంది సార్, అందులో ఒక 3 years వర్క్ చేసిన తర్వాత మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఒక 3 months కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చింది. హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఏంటంటే చాలా మెంటల్గా చాలా డిస్టర్బ్ చేశారండి. అప్పుడు మనకి ఇందులో ప్రకృతి వ్యవసాయంలో ఒక ఆయన పరిచయం. ఆయన ద్వారా కొన్ని రెమెడీస్ ఫాలో అవుతే ఆ హెల్త్ ఇష్యూస్ అనేది క్యూర్ అయిందని ఇందులో ఇంకా ఉంది. మామూలు మన మెడిసిన్ కంటే మామూలు మనం న్యాచురల్గా చేసుకుంటేనే మన హెల్త్ ఇష్యూస్ క్యూర్ అవుతాయని నేను దాన్ని గ్రహించి ఫార్మింగ్ కూడా స్టార్ట్ చేశాను. ఫస్ట్ గో ఆధారితంతో మామూలు జీవామృతం, కషాయం అవి
ఫస్ట్ ఇయర్ చేశాను. నెక్స్ట్ తర్వాత మామూలు ఆ గోమయంతోను దాంట్లో ప్రెస్ తీసుకుని కసరు వస్తుంది కదా సార్, అందులో వాటర్ లిక్విడ్ కింద వస్తుంది కదా, దాన్ని తీసి మామూలు దాన్ని మళ్ళీ బెల్లంతో డీకంపోజ్ చేసి దాన్ని యూజ్ చేసేవాళ్ళు సార్. దాంట్లో కూడా బెటర్ రిజల్ట్స్ వచ్చినాయి. అలాగా మళ్ళీ తర్వాత స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి మార్చుకుంటా ఈ దేంట్లో మనకి ఎక్కువ రిజల్ట్ వస్తుంది, రైతుకి ఎలా యూజ్ అవుతుంది అనేది నేర్చుకుంటూ మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ సివిఆర్ మెథడ్ ఉంది కదా సార్, అదిని మామూలు మట్టి ద్రావణం అదిని మామూలు మనకు ఫ్రూట్స్ వేస్టేజ్ ఇవన్నీ ఉంటాయి కదా సార్, మనం తినకుండా పాడేస్తాం కదా, వాటితో కూడా వాటిని ఫెర్మెంట్ చేసి ఫీల్డ్ అనేది అప్లై చేస్తాం సార్. వీటిలో మంచి అంటే రిజల్ట్ కూడా మంచి బాగా వస్తుంది సార్. సో మనం మంచి ఇందులో ఏం చేస్తుంటే ఏం జరుగుతుంది అన్నది గ్రహించగలిగారా? ఇప్పుడు ఇది మనకి మట్టి ద్రావణం స్ప్రే చేస్తుంటే హీలింగ్ పెరుగుతుంది సార్. అదే ధాన్యంలో గింజ బరువు వస్తుంది. ప్లస్ మనకి ఇది అరటి పళ్ళు ద్రావణం స్ప్రే చేయడం వల్ల ఏంటంటే పెస్ట్ డిసీజ్ కూడా ఏమీ అటాక్ అవ్వట్లేదు, ఆ మొక్కకి బలంగా ఉంటుంది. ఇప్పుడు మనకి కరోనా టైంలో ఇమ్యూనిటీ ఉన్న వ్యక్తులు కరోనా బారిన పడలేదు, అలాగే ఇప్పుడు కూడా ఆ మొక్క కూడా సేమ్ అలాగే దాని బారిన పడకుండా అది చాలా బలంగా ఉంటుంది, దృఢంగా. సో ఫారెక్స్ బేబీ కంటే చెద్దన్నం తిన్న బాయ్ మంచోడు అనమాట, అంతే కదా, దృఢమైనోడు. గంజి తాగినోడు ఇంకా టాప్. నేను అలాగే పెరిగాను. ఇంట్లో టిఫిన్ చేస్తే ఊరుకునేవాడిని కాదు, పెరుగన్నం పెట్టాల్సిందే, మధ్యాహ్నం చెద్దన్నం అన్నీ అప్పటికప్పుడు వండిందన్న నాకు అన్నం పెట్టాల్సిందే మార్నింగ్, లేకపోతే ఒక్క గంటలో ఆకలి వేసేసేది నాకు. ఇడ్లీ పెడితే డజన్ తిన్నా కూడా ఆకలి వేసేసేది. ఎనీవే, మీకు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఈ రకరకాల ట్రై చేయడం అనేది ఉంది సార్, చాలా మంచి గుణం అది. కానీ ఏం చేస్తే ఏం జరుగుతుంది అన్నది స్టడీ చేసుకుంటూ, అన్నీ మనకు తెలియాల్సిన రూల్ ఏం లేదు కదా, మంచి సైంటిస్టులను కూడా పట్టుకోండి, క్వాలిఫైడ్ సైంటిస్టులు ఉంటారు కదా, వాళ్ళ బుర్ర తినేయాలి మనం, లిటరల్గా బుర్ర తినేయాలి. యూనివర్సిటీ కూడా దగ్గర ఉండడం వల్ల మా ఇంట్లో ఇప్పుడు రెంట్కి వచ్చిన ఆయన కూడా సైంటిస్ట్ ఒక ఇద్దరు ఉన్నారు సార్, వాళ్ళు కూడా లక్కీగా నాకు అందుబాటులో ఉంటున్నారు సార్. మీరు టీ తాగేటప్పుడు ఇంకో గ్లాస్ పట్టుకోండి, కూర్చోండి, వాళ్ళ దగ్గర నుంచి బోల్డ్ వస్తాయి. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అన్నీ తెలుసని. ఓకేనా? వెరీ గుడ్ అండి, చాలా సంతోషం. ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఈ ఈల్డ్ తక్కువ రావడం అనేది మనకు సమస్య జరుగుతుంది కదా. అలాగే ఖర్చు లేదంటున్నారు కానీ ఖర్చు అవుతుంది, అది క్యాల్కులేట్ అవ్వట్లేదు కానీ ఖర్చు అవుతుంది. మీ MBA చదివిన వాళ్ళు ఉన్నారు కాబట్టి కూడా మీకు బాగానే తెలుస్తుంది ఆ అడ్మినిస్ట్రేషన్. మీరు ఫస్టే ఎంత పెట్టుబడి పెడుతున్నాము, ఎంత వస్తుంది అన్నది మీరు బాగా చేయగలుగుతారు. మిగిలిన వాళ్ళు నాలాంటి వాళ్ళు ఏంటంటే చేసామా ఆనందపడ్డామా అన్నట్టుగానే ఉంటాం. ఓకే, సో దీన్ని అధిగమించడానికి ఏం చేయాలి అదొకటైతే, మీరు చేసింది రైతుని చేయమన్నారనుకో పిచ్చోడిని చూసినట్టు చూస్తారు, మీరు పారాయరాయ అన్నట్టుగా. నన్ను ఎంతో మంది చూశారు. 2021 to 2023 2 years 4 months ఎంతో దొనకొండలో నేను నివాసం ఉన్నాను. లిటరల్గా దొనకొండ మన ప్రకాశం జిల్లా. 3 నెలలు ఆవులను కాశాను నేనే. ఏంటంటే ఒక డిమాండ్ అనమాట, ఇచ్చేయడం నా దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు, ఇంకొక 2 మనుషులు కావాలంటారు ఒకసారి, మాకు ఇంకో 200 ఎక్కువ కావాలంటారు ఇంకోసారి. ఇవ్వనంటే మానేస్తామని బెదిరిస్తే పండు నేనే కాసుకుంటానని. నాకు గోసేవ చేసి డైరెక్ట్గా గోసేవ చేసి భాగ్యం కలిగిందని అలాంటి మొండోడు నేను. అప్పటికి నాది ఫార్ములేషన్ అయిపోయింది. అంటే ఇది నేను ఫార్ములేట్ చేద్దామని ఎప్పుడు అనుకోలేదు. మీ అందరిలాగే ఇది చేస్తే ఇంకా బాగా మంచి రిజల్ట్ వస్తుందేమో అన్న ఆశ, ఇది చేస్తే ఏమవుతుందో తెలుసుకుందామని ఒక ఆశ, ఇలాగే చేశాను. అది చేయడంలో ఏంటంటే ప్రతి దాంట్లోని ఇప్పుడు మీరు ఏ న్యాచురల్ ఫార్మింగ్ అన్న మాట్లాడండి, నేను మాట్లాడతాను, డీప్గా మాట్లాడతాను. ఎందుకంటే అందులో బాగా ఈ KNF కానీ, KNFలో అత్యంత నాకు బాగా నచ్చింది ఏంటంటే ఫెర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్. బ్రహ్మాండంగా పనిచేస్తుంది అది. అసలు దాన్ని స్ప్రే చేస్తే ఫ్రూట్లో మధురత్వం భలే ఉంటుంది, స్వీటిష్ కానీ, దాని ఫ్లేవర్ కానీ
మీరు ఏ ఫ్రూట్ అయినా తీసుకోండి, ఏ వెజిటబుల్ అయినా తీసుకోండి, దాన్ని ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది FFJ. అందులో ఉన్న ఆ గొప్పతనం అనమాట. సో నేనేమనుకున్నానంటే ఇవన్నీ చేస్తుంటే ఇది అన్ఫార్చునేట్లీ కన్వెన్షనల్ ఫార్మింగ్ అని చెప్పాల్సి వస్తుంది అనమాట. ఇది కెమికల్ ఫార్మింగ్ని అందరికి అలవాటైపోయింది అదే కాబట్టి. యాక్చువల్ కన్వెన్షనల్ ఫార్మింగ్ అది కాదు, మనది ఏంటి, మన తాతలు అది చేసింది నేచురల్ ఫార్మింగ్. మా తాతగారు 95 ఏళ్ళు బ్రతికాడు. మా మదర్ ఫాదరు 4 AM to 4 PM అయింది ఫీల్డ్లోనే ఉంటాడు ఆయన. ఆయనకి అంది తిండి అంతా అక్కడికే వెళ్తుంది. సాయంత్రం వస్తాడు, చక్కగా స్నానం చేస్తాడు, తెల్లబట్ట వేసుకుంటాడు, గుడి దగ్గరికి వెళ్ళి 1 గంట పంచాయతీ చెప్తాడు. ఆ తర్వాత ఆయన పర్సనల్గా 2 డాములు వేసుకొని ఇంకెవరితోటి మాట్లాడు వచ్చి భోజనం చేస్తాడు, పడుకుంటాడు. 4 గంటలకు బ్రహ్మాండంగా స్నానం చేసి బయట మంచం వేయండి, 95 ఏళ్ళకి బయట మంచం వేయండి అని దాని మీద కూడా తెల్లబట్ట వేయించుకుని పడుకుని హ్యాపీగా నిద్రపోయాడు. అది కదా మనకు ఉండాల్సిన జీవితాలు. హాస్పిటల్కి వెళ్ళలేదు, కళ్ళజోడు పెట్టుకోలేదు. నేను కళ్ళజోడు పెట్టుకుంటున్నాను, ఆయన మనవున్నాయి. పన్ను దుమ్ములు పటాపటాను కొరికి ఇచ్చేవాడు మాకు 90 ఏళ్ళ to 95 ఏళ్ళ టైంలో. పన్ను బలం పోలేదు, కంటి చూపు తగ్గలేదు, మనిషి మాట్లాడితే ఎక్కడికో వినపడుతుంది, గొంతు తగ్గలేదు. అది యాక్చువల్గా మనిషి ఎప్పుడు అలా బ్రతకాలి, అలాగే పోవాలి. ఈ మంచాలు బట్టి మన కర్మగాలి అన్నీ జరుగుతున్నాయి ట్యాబ్లెట్లు వేసుకుని. ఆయనకి ట్రిబ్యూట్ ఇస్తూనే నేను ఫార్మర్కి ఏదైనా చేయాలని డిసైడ్ అయ్యాను అనమాట. ఆయన చదువుకోలే, కానీ నీతి వాక్యాలు చాలా చెప్పేవాడు. ప్రతి మనిషి బ్రతుకుతాడు, ప్రతి మనిషి చచ్చిపోతాడు. బాల్యం వరకు తల్లిదండ్రుల చేతిలో ఉంటుంది, ఆ తర్వాత నుంచి మనిషి చనిపోయే వరకు వాడి చేతిలోనే ఉంటుంది. వాడు ఏం డిసైడ్ చేసుకుని ఏం చేస్తే అదే మిగిలిపోతుంది అని చెప్పేవాడు. నేను అప్పుడే డిసైడ్ చేసుకున్నా, ఈయన రోల్ మోడల్ నాకు అని. ఆయన దూకేమంటే దూకేసేవాడిని. ఏట్లో దూకేశాను ఒకసారి, దూకే అన్నాడు, దూకేసా. ఈత రాదు నాకు, కొట్టు అదే వస్తుంది ఈత అన్నాడు, ఈత నేర్చుకున్నాను. అంత పిచ్చి అనమాట ఆయన అంటే. సో నా స్వార్థం ఏంటంటే ఇది చెబితే, ఈ మోడల్ చెబితే రైతుకు కూడా అర్థం అవ్వాలి అని ఆలోచించి వాళ్ళ దారిలోకి వెళ్దాం, ఈ కన్వెన్షనల్ ఫార్మింగ్లోకే వెళ్దాం అని చెప్పి. ఇప్పుడు మీరు రైతుని ఎవరినైనా మారమన్నారనుకో, జీవామృతం తయారు చేయమంటే అది ఎవడు తిప్పుతాడు అంటాడు, లేకపోతే చేస్తాడు. ఆ లేబుల్ అలా పెట్టుకుని గులికలు వెనక ఎవరికి చూడకుండా గులికలేసి నేను ఇది అంటాడు. మనం ప్రమోట్ చేయడం వల్ల మనల్ని ఇబ్బంది పెడతాడు. సరే, అందుకని నేనేమనుకున్నానంటే, యూరియా వేస్తావు కదా నువ్వు ఎదగడానికి, యూరియా బదులు ఇదిగో నీ యూరియా, ఇది నువ్వే తయారు చేసుకో. అట్టా తయారు చేశానన్నమాట. పూత వచ్చేటప్పటికి DAP కదా, ఫాస్ఫరస్ కావాలి, DAP, ఇదిగో నీ DAP, ఇదిగో. పూత పిందిగా మారిన తర్వాత, పొలినేషన్ జరిగి పిందిగా మారిన తర్వాత అది మంచి పాలు పోసుకోవాలి, మంచి సైజు రావాలి, మంచి మధురత్వం రావాలి. అందుకని ఇదిగో కాంప్లెక్స్ ఎరువు. సో నేను అంతే, ఇవన్నీ కుదరదు. ఎందుకంటే మొక్కకి ఇప్పుడు మిగిలిన న్యాచురల్ ఫార్మింగ్లు అన్నీ ఏంటంటే ఫీడ్ ద సాయిల్ అంటున్నారు. నువ్వు సాయిల్ని ఫీడ్ చేస్తే సాయిల్ మొక్కను ఫీడ్ చేస్తుందని. ఇప్పుడు సాయిల్ అనగానే ఏ సాయిల్? దెర్ ఆర్ 100 types ఆఫ్ సాయిల్. ముఖ్యంగా 3 ఉన్నాయి, క్లే కదా. ఆ మిక్సర్లో ఎన్నో రకాల మిక్చర్లు, అదే నేను 100 రకాలు ఉన్నాను. దాన్ని బట్టి కొన్ని పంటలు పండితే కొన్ని పంటలు పండవు. అన్ని పంటలని అన్ని చోట్ల పండించుకోవాలి అంటే మనం దానికి పోషకాలు ఇవ్వాలి. అందుకని కెమికల్ ఫార్మింగ్ ఫెచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేయాలి అంటే, దాన్ని బయటకు తోసేయాలి అంటే మనం దాని ప్లేస్లో కూర్చోవాలి వెళ్ళి. అందుకని యూరియాకి యూరియా, DAPకి DAP, కాంప్లెక్స్కి కాంప్లెక్స్. ఏ పంటకి ఎంత అంటే అన్ని పంటలకు అదే. ఇది ఇంకో గొప్పతనం మనం చెప్పేది. దీన్ని మరి శ్రమ తగ్గాలి కదా, శ్రమ ఉండకూడదు అంటే కలపడం ఉండకూడదు. రోజు 3 పూటలు అంటే మనమన్నా కలపాలి, లేదా మనిషిని పెట్టుకోవాలి, ఖర్చు. అలాగే కొట్టుకెళ్ళి కొనకూడదు. ఎంత స్వార్థమో చూడండి. కానీ నాకు రైతు పక్షపాతిగా అంతే స్వార్థం ఉండాలి. సో
దీనికి చాలా చాలా స్టోరీలు ఉన్నాయి. ఆ స్టోరీలన్నీ కట్ షార్ట్ చేస్తే ఒక మెథడ్ని కనుక్కున్నా. మన ఈ ప్రపంచంలో ఏ ఎరువన్నా తయారవుతుందంటే అంటే కంపోస్ట్, అది బయోడైజెషన్ వల్లనే జరుగుతుంది. ఓకే, హీట్ వలన అవ్వచ్చు, లేకపోతే బ్యాక్టీరియల్ అవ్వచ్చు, లేకపోతే వైరల్ అవ్వచ్చు, అదే ఫంగల్ అవ్వచ్చు, ఏదైనా సరే అది బయోడైజెస్ట్ అవుతుంది. బయోడైజెషన్ అవ్వడం అంటే ఫామ్ అయిన మెటీరియల్ అంటే కణజాలం. ఈ కణజాలం ఆ కణం ఎలా ఫామ్ అయింది, మళ్ళీ దాంట్లో కణాలు ఉంటాయి, కొన్ని కణాల కలయిక వలన అవుతుంది. దాన్ని విచ్ఛిన్నం చేయటమే బయోడైజెషన్ కదా. ఇప్పుడు దీన్ని ఈ కలపడం అయ్యి ఉన్న చోట ఏంటంటే ఆక్సిజన్ కావాలి కాబట్టి కలపాలి. ఆ మైక్రోబ్స్, ఏ మైక్రోబ్స్ అయితే, ఏ సూక్ష్మజీవులు అయితే ఈ పని చేస్తున్నాయో దాన్ని స్టెబిలైజ్ చేయడానికి, ఇంప్రూవ్ చేయడానికి, ఆ యాక్టివిటీ ఇంప్రూవ్ చేయడానికి కలపాలి. ఏరోబిక్. నేనేం చేశానంటే రివర్స్కి వెళ్ళా, ఎనరోబిక్కి వెళ్ళా. ప్లస్ ఏరోబిక్కి మల్చింగ్ లేనిదే పని అవ్వదు. కానీ ఏ ఫార్మర్ మీరు వెళ్ళండి, ఫీల్డ్కి వెళ్ళండి, మల్చింగ్ సరిగ్గా కనపడదు అక్కడ. పోనీ అట్లీస్ట్ గ్రీన్ మల్చింగ్ అన్నా చేస్తారంటే అది చేయరు. సో ఎనరోబిక్ ఏమవుతుందంటే బ్రహ్మాండంగా భూమి లోతులకి చొచ్చుకుపోతుంది, దానికి కావలసిన కణజాలాన్ని తెచ్చుకుంటుంది, పోషకాలు తెచ్చుకుంటుంది, మొక్కకి ఇస్తుంది. దాని స్వార్థం ఏంటి, మొక్క స్వీట్ ఇస్తుంది కాబట్టి మొక్క షుగర్స్ని ఇస్తుంది కదా. మొక్క షుగర్స్ని ఇస్తుంది. మొక్క ఎంత బాగా పర్ఫామ్ చేసి పిండి పదార్థాలను తయారు చేసుకుంటే కిరణజన్య సంయోగక్రియలో అంత ఎక్సెస్ షుగర్స్ ఉంటే అది ఎదగడానికి, పుయ్యడానికి, కాయడానికే కాకుండా వేర్లకి తెచ్చుకుని పెట్టుకుంటే ఈ మైక్రోబ్స్ తింటాయి అన్నమాట. ఇది ఎక్కువ ఇవ్వాలంటే దీనికి తెలుసు లంచం ఇవ్వాలని చెప్పి. లంచం అక్కడి నుంచే స్టార్ట్ అయింది. బ్రిటిష్ వాళ్ళు అనుకుంటున్నాం కానీ మనం లంచం అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఈ పోషకాలు ఎక్కువ ఇస్తే ఇది ప్రొడక్షన్ జరుగుతుంది ఎక్కువ అని. దీన్ని ఏమంటాం, ఈ రిలేషన్షిప్ని ఏమంటాం చెప్పండి? ఎగ్జాక్ట్లీ, సింబయాటిక్ రిలేషన్షిప్. సో ఈ సింబయాటిక్ రిలేషన్షిప్ ని మనం సెట్ చేస్తే చాలు, ఇంకా పర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ సెట్ చేసే వరకు చాలా కష్టాలు పడాలి కదా, బోల్ టైం పడుతుంది కదా. నేను బ్రేక్ చేయాలనుకున్నది ఏంటంటే అది సెట్ అయ్యే లోపలనే మొక్కకి పోషకాలు ఇవ్వాలి. అందుకే యూరియాకి యూరియా, డిఏపికి డిఏపి, కాంప్లెక్స్ మనమే తయారు చేసుకోవాలంటాను. అప్పుడు ఏమవుతుంది, ఈ వెయిట్ పీరియడ్ గేమ్ లేదు కదా, వెయిట్ గేమ్ లేదు. మొదటి పంటలోనే ఫుల్ ఈల్డ్ రావాలి మనకి. అప్పుడు ఇంకా ఏ రైతైనా చేసుకోవడానికి ఇష్టపడతాడు. అలాగా ఎనరోబిక్ బ్యాక్టీరియాని తీసుకున్నాను. ఒక ఎక్స్ట్రాక్షన్ మెథడ్ ఏం చేశానంటే, నీకు ఏం కావాలో అది ఏ మెటీరియల్లో, బయోమెటీరియల్లో ఏ మెటీరియల్లో ఉంటుందో అది తెచ్చుకోవటం, ఆ మెటీరియల్ని నువ్వు ఒక పాత్ర తీసుకోవటం, ఆ పాత్రలో 3 అంతుల వరకు బాగా అణిచి నింపేయటం, తొక్కేయడమే, బాగా టైట్గా నింపేయడం 3 అంతులు. తర్వాత ఈ ఎనరోబిక్ బ్యాక్టీరియా ఉన్న మట్టి వేయటం, దాన్ని అడవి మట్టి అంటాను, లీఫ్ మోల్డ్ అంటాను, దాని గురించి చెప్తాను. మరి దీనికి ఫుడ్ కావాలి కదా, షుగర్స్ కావాలి కదా, అన్నం. ఆ మాత్రం మట్టి ఉందంటే ఆ మాత్రం అన్నం, ఉడకబెట్టిన అన్నం కలిపేస్తాం అనమాట. కలిపేసి అన్నమే కాదు, మనకి ఫామ్ వేస్ట్ మెటీరియల్లో షుగర్స్ ఉన్నది ఏదన్నా, బంగాళదుంపలు పండించామనుకోండి, పుచ్చులు ఉంటాయి, అది మంట వేసి ఉడికిపోతే అది స్మాష్ చేసి వేసేయచ్చు. చిలకడ దుంప కానీ, క్యారెట్ కానీ, ఏదైనా ఫామ్ వేస్ట్లో ఉన్న షుగర్స్ని కూడా వాడచ్చు. ఆన్ దట్ మ్యాటర్ తాటి పళ్ళు మనకి సీజన్లో బోల్డ్ ఉంటాయి, లేకపోతే మామిడి పళ్ళు, ఏదైనా సరే స్వీట్ ఉన్నది యాడ్ చేసుకోవాలి. సో ప్రస్తుతానికి మనం అన్నం అనుకుందాం. ఈ పాత్ర సైజుని బట్టి ఒక బకెట్ తీసుకున్నామంటే ఒక పిడికెడు చాలు, ఒక డ్రమ్ము తీసుకున్నామంటే ఒక గుప్పెడు, ఇంకా ఐబిఎస్సి ట్యాంక్ తీసుకున్నామంటే ఒక 2-3 గుప్పెడులు వేసుకుంటాం. అంతే పరిమాణం అన్నం వేసుకుంటాం. ఈ మట్టి అన్నం కలిపేసి వేసేసి సమానంగా కొంచెమే ఈ 3 అంతులు ఏ మెటీరియల్ నుంచి మనం
పోషకాలను ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలనుకుంటున్నాము, బయోడైజేషన్ చేయాలనుకో ఆ మెటీరియల్ చెప్తాను మళ్ళీ. అది వేసుకుంటాము, ఇవి వేసుకుంటాం. ఇవి తేలిపోకుండా ఒక రాయ, పల్చటి రాయ, మన నాపరాయ లాంటివి ఉంటాయి కదా, అవి పెట్టేసేసి అదునుగా నీరు నింపేయటమే. ఈ నీరులో కెమికల్ ఉండకూడదు. మున్సిపల్ సప్లై వాటర్ వాడకూడదు. బోర్ వాటర్ వాడచ్చు, వర్షం వాటర్ వాడచ్చు, కెనాల్ వాటర్ వాడచ్చు, ఏసీ అవుట్లెట్ నుంచి వచ్చిన వాటర్ కూడా వాడచ్చు. నాకు బాగా మంచి రిజల్ట్స్ వచ్చింది. వర్షం నీళ్ళు, ఏసీ అవుట్లెట్ నీళ్ళు మంచి రిజల్ట్స్ ఇచ్చాయి. బోర్ నీళ్ళు కొంత కొంత ఇబ్బంది పెట్టే, హార్డ్ వాటర్ ఉంటుంది ఒక్కొక్క చోట, అది సరిగా జరగదు. డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంటుంది దానికి. బట్ 90% ఏమీ ఇబ్బంది రాలేదు నాకు. బట్ ఈ వర్షం నీళ్ళు అయితే అమేజింగ్, ఏసీ వాటర్ కూడా అమేజింగ్. సో వేసేసి మూత గట్టిగా కట్టేసేసి వదిలేయటమే 2 weeks. మనం ఏం చేసేది ఏమీ లేదు, ఇంకా అయిపోయింది. మన ఫ్యాక్టరీ స్టార్ట్ చేసాం, ప్రొడక్షన్ నడుస్తూ ఉంటుంది లోపల. ఈ అన్నం తిని ఈ మట్టిలో ఉన్న మైక్రోబ్స్ అటు యాక్టివ్గా ఉన్నా లేకపోతే నిద్రావస్థలో ఉన్నా మొత్తం రీయాక్టివేట్ అయిపోతాయి. రీప్రొడక్షన్ అయిపోతూ ఉంటాయి, అంటే డబుల్ అయిపోతూ ఉంటాయి. అవి డబుల్ అయిపోతూ ఉంటాయి, ఫుల్గా యాక్టివ్గా ఉండి. ఇక ఈ స్వీట్ తోటి యాక్టివేట్ అయిపోయిన తర్వాత మరి పని చేయాలి కదా, ఈ బయోమెటీరియల్ మీద పడతాయి అన్నమాట. ఇక దీనిలో ఉన్న కణజాలాన్ని ఇవి బయోడైజెస్ట్ చేస్తే బ్రేకప్ చేసి ఈ వాటర్లోకి లిక్విఫై చేసేస్తూ ఉంటాయి అనమాట. అంటే పోషకాలు సేంద్రియం అయిపోయాయి. అదే కదా మొక్కకి వాటర్ సాల్యుబుల్ ఉంటే సేంద్రియం అది తీసుకోగలుగుతుంది. ఇంతే, సింపుల్. ఇదే ఎక్స్ట్రాక్షన్ మెథడ్. ఇది 2 weeks వదిలేయాలి. అలా కట్టేసేసి గాలి జ్వరపడకుండా కట్టేసేసి 2 weeks వదిలేయాలి, 14 days. అప్పటి నుంచి ఈ లిక్విడ్ని మనం తీసుకోవడం, మళ్ళా వాటర్ యాడ్ చేసుకోవడం. అలా 3-4 సార్లు చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం అడవి మట్టి, కొంచెం అన్నం యాడ్ చేసుకుంటూ ఉన్నాం. అలాగే మళ్ళీ మనకు మెటీరియల్ దొరుకుతూ ఉంటే పైనుంచి యాడ్ చేసుకుంటూ ఉంటాం. ఈ అన్ని తీయక్కర్లేదు, యాడ్ చేసుకుంటూ ఉండడమే. ఒక 2 months 3 months ఒక పంటకాలం అయిపోయేసరికి అప్పుడు తీసేయచ్చు. లేదు అది కంటిన్యూ చేసుకోవాలనుకున్న పైది పక్కకు తీసి ముందుగా వేసింది ఉంటుంది కదా, అది మొత్తం తీసేసి పైది వేసేసి మళ్ళీ కొత్త మెటీరియల్ వేసుకుని కంటిన్యూ చేసుకోవచ్చు. టోటల్గా మొత్తం క్లీన్ చేసేసి, నీట్గా క్లీన్ చేసేసి మళ్ళీ మొదలు చేసుకోవాలంటే మళ్ళీ ఫస్ట్ 2 weeks ఆగాల్సిందే. అట్లా కాకుండా పాత మెటీరియల్ తీసేసి కొత్త మెటీరియల్ వేసుకుంటూ ఉంటాను మధ్యలో, అది కూడా ఉంటుందంటే ఎవ్రీ వీక్ మళ్ళీ వాడుకుంటూనే ఉండొచ్చు. ఇది ఎక్స్ట్రాక్షన్ మెథడ్. ఇప్పుడు అసలు ఏం మెటీరియల్ వేసుకుంటే ఏం వస్తుంది? ఆకులో పత్రహరితం ఉంటుంది కదా, క్లోరోఫిల్, 5 నైట్రోజన్ కణాలు 1 మెగ్నీషియం కణంతో జోడించుకుంటే, అంటే కలిసి ఉంటే అదే కదా క్లోరోఫిల్, పత్రహరితం. దీన్ని విచ్ఛిన్నం చేస్తే మనకు కావాల్సిన నైట్రోజన్ వస్తుంది, మెగ్నీషియం వస్తుంది. మెగ్నీషియంతో కూడిన యూరియా. ఉట్టి యూరియా వేస్తే ఓన్లీ నత్రజనే కదా, ఇది మెగ్నీషియం కూడా. అంటే పత్రహరితం డ్యామ్ షూర్గా తయారవుతుంది. ఇది వేస్తే ఆకులు పెద్ద పెద్ద సైజు ఆకులు తయారవుతున్నాయి. దాని నిదర్శనం అదే. ఇంకా మనం ల్యాబుల టెస్టులు ఏమీ లేవు, ఎవరు అడగలేదు ఇప్పటి వరకు. అడిగితే కూడా రెడీ, హ్యాపీ మనం. విజువల్గా ఆకుకూరలు అయితే రెచ్చిపోయి పెరుగుతాయి. పాలకూర పెద్ద పెద్ద ఆకు, ఆఖరికి మీకు గోంగూర కూడా పెద్ద ఆకు. మీరు యు నేమ్ ఇట్, ఏ ఆకుకూరన్నా వేసుకో, బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఇంకా కూరగాయలు మిగిలినవి కూడా అంతే. ఎదుగుదలకు కావాల్సింది ఏదైనా సరే, ఎదుగుదలకి కావాల్సిన ఎరువు అనమాట ఇది. మనం గ్రోత్ స్టేజ్ ఫెర్టిలైజర్ అన్నాం. అందుకని ఇది ఈ మెథడ్ పేరే లో కాస్ట్ న్యాచురల్ ఫార్మింగ్ అన్నాం, LCNF. నో అన్నారు ముందు, సజెస్ట్ చేశారు ఫ్రెండ్స్. దెర్ ఈజ్ నో టు నో. యాక్చువల్గా అసలు నో అనేదే లేదు, జీరో ఉండదు. ఈవెన్ మనం పెట్టే ఎఫర్ట్ అయినా క్యాలిక్యులేట్ చేస్తే డబ్బులే అది. కాబట్టి లో కాస్ట్ కానీ నో కాస్ట్ కాదు, LCNF అని పెట్టాము. సో LCNF, ఆ ఎల్ ఫస్ట్ ఉంటుంది, తర్వాత G గ్రోత్ స్టేజ్,
ఎఫ్ ఫెర్టిలైజర్, ఎల్జిఎఫ్ వద్దమ్మా తెస్తుంది. లో కాస్ట్ న్యాచురల్ ఫార్మింగ్లో గ్రోత్ స్టేజ్ ఫెర్టిలైజర్ అనమాట. చైర్ ఉందమ్మా. ఇదనమాట. ఇది అక్కడ మీకు చూపించే డెమాన్స్ట్రేషన్కి చూపించడానికి అంటిద్దామని చేయించాం రాత్రికి రాత్ర. సిగ్నిఫికెంట్గా కనబడాలని ప్రతి ఆకు, ఏ ఆకులన్నా వేసుకోవచ్చు ఇందులో. ఇందాక చెప్పాను కదా మెటీరియల్ అన్నాను కదా, బయోమెటీరియల్ అన్నాను కదా, 3 వంతులు నింపాలని. ఆకులు మీకు నచ్చిన ఆకులు, ఏ ఆకులన్నా వేసుకోవచ్చు. జీవాలు తినని ఆకులు కూడా పనిచేస్తాయి. పిచ్చి మొక్కలు అంటాం, అది కొంతమంది విషమం ఇది అంటారు, అది కూడా నో ప్రాబ్లం అసలు. జిల్లేడులో మంచి మంచి గుణాలు బోల్డ్ ఉన్నాయి. తర్వాత మనకి రోడ్ సైడ్ వీడ్స్ ఏవైతే ఉన్నాయో, వీడ్స్ ఎన్ని వేస్తే అంత, ఇది నైట్రోజన్ విత్ మెగ్నీషియమే కాకుండా గ్రోత్ స్టిమ్యులెంట్స్ని కూడా కలిగి ఉంటుంది అనమాట. ఆ ఎంజైమ్స్ ఉంటాయి, గ్రోత్ స్టిమ్యులెంట్ ఎంజైమ్స్ కూడా ప్రొడ్యూస్ అవుతున్నాయి ఇందులో, ఈ లిక్విడ్లో ఉంటున్నాయి. అందుకనే గ్రోత్ కూడా బీభత్సంగా పెరుగుతూ ఉంది. సో ఇప్పుడు మనం ఇందులో కూడా వేసేయచ్చండి, ఏదైనా వేయచ్చు. ఆఖరికి గింజలు కూడా చచ్చిపోతాయి, పాచిపోతాయి అన్నమాట. అవునమ్మా, అవును అవును, బ్రతికిపోతుంది. వేర్లతో సహా వేయచ్చు. మట్టి కొద్దిగా దులిపేసుకుని వేసుకోవచ్చు, ఏం కడగాల్సిన ఏం పని లేదు. మట్టి కూడా వేయచ్చు. మీ సివిఆర్ మెథడ్ యాడ్ అయిపోతుంది అందులో. సివిఆర్ మెథడ్ చాలా మంచి మెథడ్ అది. అంటే ఆ మైక్రోబ్స్ సేంద్రియాన్ని చేసే బదులు మనం వాటర్లో ఉన్న కొంత ఆమ్లత్వాన్ని ఉపయోగించుకొని అది సేంద్రియం చేస్తుంది. మంచిది, చాలా మంచిది అది. సో మీరు కలుపు, యాక్చువల్గా కలుపు ఆకుల ద్రావణం అనేసి పెడదాం అనుకున్నాం. మళ్ళీ కలుపు కోసం ఎత్తుక్కునే బదులు ఏముంటుంది, ప్రతిదీ ఏదైనా వేసుకోవచ్చు. ఆరిటాకుల దగ్గర నుంచి మీకు దీనికి లిమిటేషన్స్ ఏం లేవు. మాకు అక్కడ లాన్స్ ఉంటాయి కదా, గడ్డి పెంచుకుంటాం కదా, ఆ లాన్ మూవ్ చేసినప్పుడు వచ్చే చెత్త ఉంటుంది కదా, దానికి బిన్ ఇస్తారు, అది కలెక్ట్ చేసుకోవడానికి డబ్బులు ఛార్జ్ చేస్తారు మాకు. నేను ఆల్మోస్ట్ మా ఫ్రెండ్స్ అందరూ ఆ బిన్నులనే ఈ ఫ్యాక్టరీ కింద తయారు చేసేసాను. ఇవ్వట్లా, మనం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేదన్నమాట. సో గడ్డి పరకల దగ్గర నుంచి అన్నీ వాడుకోవచ్చు. పచ్చి ఎండి కాదు, పచ్చివి మాత్రమే. అంటే మనకి క్లోరోఫిల్ వేస్తే క్లోరోఫిల్ని విచ్ఛిన్నం చేస్తుంది అనమాట మనకి. రైట్ ఏమ్మా? పర్వాలేదమ్మా, పర్వాలేదు. సో విశాల నిన్ను 5 మినిట్స్ రమ్మంటుందమ్మా. ఉంచా అమ్మాయికి ఇచ్చా అలా. సో మనకి దేంతోనా చేసుకోవచ్చు, కానీ ఎన్ని ఎక్కువ అంటే రేంజ్ ఆఫ్ మెటీరియల్ని మనం యాడ్ చేసుకుంటే, రేంజ్ ఆఫ్ లీఫ్ని, అంత మంచిది అనమాట. తీసుకోండి. ఈసారికి బయట కొన్న వాటితోటే, ఆ ఫ్రూట్స్ తోటే పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు పంట లేక. నెక్స్ట్ టైం మనం ఇంకా మన దాంట్లోనే పండించుకుని, సొంతంగా పండించుకునే. లాస్ట్ టైం ఒక మీట్ చేసినప్పుడు అమ్మ అప్పుడు ఈ పపాయ బాగా వచ్చాయి, అవే పెట్టింది.
ఇది అందరూ నాకు సంకల్పం అయితే అది అందరికీ నమస్తే అమ్మా అమృతమైన ఆహారం ఇవ్వాలని కానీ వాళ్ళు ఇవ్వలేకపోతున్నాను Next ఇప్పుడు ఇదే టైంకి ఇచ్చేలా మీరందరూ నన్ను బ్లెస్ చేయండి. ఆమె బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. మన క్లాస్ అయినంత వరకు తింటూ ఉందాం, ఏం పర్వాలేదు, తీసుకోండి, పర్వాలేదు. ఫ్రూట్స్కి ఏముంది, ఏమో కాదు. ఇంకా అవి ఏవేవో చేస్తానంటే వద్దమ్మా న్యాచురల్ ఫుడ్డే పెట్టు అని చెప్పంటే ఆగిందనమాట. అమ్మకి బాగా పెట్టడం ఇష్టం. ఈ అమ్మ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అందరూ ఏమనుకుంటారంటే మా సొంత అమ్మనే అనుకుంటారు. సొంత అమ్మ కంటే ఎక్కువ ప్రకృతి ఇచ్చిన అమ్మే అమ్మ. మమ్మల్ని ఈ మొక్కలే కలిపాయి. ఫ్రూట్సే కదమ్మా, పర్వాలేదు. అందాక అక్కడ పెట్టుకోండి, నెమ్మదిగా తినండి, ఏం కాదు. సో ఇదనమాట. సో మనం ఏం చేయాలంటే ఎక్కువ రేంజ్ ఆఫ్ రకరకాల ఆకులను వేసుకోగలిగితే మంచి స్టిమ్యులెంట్స్ వస్తాయి, మంచి గ్రోత్ స్టిమ్యులెంట్స్ పెరుగుతాయి అన్నమాట. ప్లస్ కొన్ని రకాల పెస్ట్ రిపెలెంట్ అది కూడా జరుగుతుంది. అవునమ్మా, కసివిందని ఇలాంటి రోడ్డు పక్కనే ఉంటాయి కదా, అక్కడ అక్కడ పెట్టాను, నేను తీసుకుంటాను. ఇది చిలకడ దుంప మాత్రం అరకు దగ్గర నుంచి వచ్చింది. అది ప్యూర్ న్యాచురల్. మీకు ఎవరికైనా బోర్ కొట్టినప్పుడు వేరే టాపిక్ మాట్లాడుకుందాము. ఇంకా చాలా మంచి సబ్జెక్ట్ చెప్తున్నారు. అదా, అవునమ్మా, అవునమ్మా. మరి అదే కదా, గోశాలలోనమ్మా నేను గోమాతల్లో నుంచి వచ్చిన యూరిన్ ఒక్క చుక్క పోకుండా పట్టేలాగా ఖర్చు పెట్టి సంపులు తయారు చేయించా. మా ఫాదరు మనకున్న పొలానికి ఎందుకు నన్న ఇంత అనేవారు అనమాట. మన కోసం పక్కన పెట్టండి, ఈ ఊరంతా మార్చేయాలి, మంచి ఉత్సాహంగా ఉండేవాడిని అనమాట. అక్కడి నుంచి చెప్తా ఉండేవాడిని, ఈ ఊరంతా మారిపోవాలి, అసలు మీరు ఏం అర్థం కావట్లేదు, నా విజన్ చాలా పెద్దదనేవాడిని. ఎవరు వింటారని అప్పుడు తెలియదు నాకు. ఎంత ఇలా అంటే నేను అక్కడికి వెళ్తే ఇంటింటికి తిరిగి మరి చెప్పేవాడిని, మీకు కష్టపడాల్సిన పని లేదు, యూరిన్ పట్టుకోవాల్సిన పని లేదు, రెడీగా ఉంది. పేడ 10 కేజీల వరకు ఇస్తారు, కల్లాపుకి అయితే ఒక్క కడి కూడా ఇవ్వరు. మీరు వ్యవసాయానికి అయితే మాత్రం మీకు ఒక్కొక్కరికి 10 కేజీల వరకు ఇస్తారు. ఇక మా కుర్రాళ్ళు ఎవరైనా రూపాయి అడిగితే నాకు కంప్లైంట్ చేయండి, వాడికి శాలరీలో కట్టేస్తానని వాడిని. అంత స్ట్రిక్ట్గా చెప్తే ఒక్కడ చేయలే. ఎందుకనంటే వాళ్ళ బాధలు వాళ్ళే, పాపం వాళ్ళని మనం కోప్పడడానికి లేదు. సో ఈ ఎక్స్ట్రాక్షన్ మెథడ్లో మనం ఎల్జిఎఫ్ అనుకున్నాం కదా, ఇది ఎదుగుదలకి. అంటే మనం మొక్క నాటేము, లేకపోతే విత్తనం వేస్తే మొలకొచ్చింది, అక్కడి నుంచి పెరగాలి కాబట్టి పెరిగే దశ అంతా ఇదే ఇస్తాం. వారానికి ఒకసారి 1:10 రేషియోలో డైల్యూట్ చేసి సాయిల్ అప్లికేషన్కి ఇస్తాం. 1:10. ఇది ఒక పాలు అయితే 10 పాలు నీళ్ళలో కలిపేసేసి సాయిల్ అప్లికేషన్ మామూలుగా నీరు ఇచ్చేస్తాం మొక్కకి. లీటర్కి 10 లీటర్లు. అదే గ్రోత్ స్టిమ్యులెంట్గా వాడాలి అంటే 1:20లో డైల్యూట్ చేసుకొని స్ప్రే చేసేసుకుంటాం. స్ప్రే ఎప్పుడు ఈవినింగ్ చేయాలి, అండ్ ఆఫ్టర్ 3. 1:20 స్ప్రే ఎప్పుడు 1:20. మన ద్రావణాలన్నీ స్ప్రేకి అంటే 1:20, సాయిల్ అప్లికేషన్ అంటే మట్టికి ఇవ్వడానికి అయితే 1:10. వారానికి ఒకసారి ఇవ్వాలి, ఎవ్రీ వీక్. మన ఈ ఫ్యాక్టరీలోంచి వారానికి ఒకసారి తీసుకోగలం, మధ్యలో తీసుకుంటే డైల్యూట్ అయిపోతుంది. వారానికి ఒకసారి తీసుకోగలం, మళ్ళీ నీళ్ళు వేసుకుంటే మళ్ళీ ఇంకొక వారం ఆగి వారం తీసుకుంటాం, వారానికి ఒకసారి ఇస్తాం. అంటే దీన్ని బట్టి మనకు కావాల్సింది ఎంతో క్యాల్కులేట్ చేసుకుని దాన్ని బట్టి సైజు పెట్టుకుంటాం అనమాట. వారం తయారు చేసుకున్నాం సార్, లిక్విడ్ తీసుకున్నాం, మళ్ళీ కొత్తగా
కొత్తగా వేసి మళ్ళీ తయారు చేసుకోవాలంటే ఆహా, నీళ్ళు యాడ్ చేసుకోవటమే, నీళ్ళు యాడ్ చేసుకుని అందులోనే నీళ్ళు యాడ్ చేసేసుకుంటాము. ఇప్పుడు కలుపు పీక్కుంటాం కదా ఈ వారంలో, అది కూడా యాడ్ చేసేసుకుంటూ ఉంటాం. మీకు డౌట్ వస్తుంది, ఆల్రెడీ ఫిల్ చేసాం కదా ఏం పడుతుందా అని చెప్పి. ఉన్న దాంట్లో కొంత సౌరు పోతుంది కదా, కరిగిపోతుంది కదా, కొత్త కొత్త మెటీరియల్ పడుతుంది, ఓన్లీ పీచు మిగులుతుంది అనమాట. అది ఒక 4-5 సార్లు ఒక 2-3 నెలలు పోయిన తర్వాత ఆ పాత తీసేసుకుంటాం అంతే. మట్టి అప్పుడు మళ్ళీ మట్టిని పూర్తిగా తీసేస్తే 2 వారాలు ఆగాలి. అట్లా కాకుండా పాత మెటీరియల్ మట్టుగా తీసేసి కొత్తది వేసుకుంటే సరిపోతుంది. 1 వీక్ మళ్ళీ మట్టిని వేసుకోవచ్చు. కొంచెం ఒక 2-3 నెలలకు ఒకసారి మట్టి, ఈ అడవి మట్టి, అన్నం కొద్దిగా వేసుకోవాలన్నమాట. సో ఇది ఎల్జిఎఫ్. మరి ఇలాగ బాగా పెరిగిన తర్వాత ఏదో రోజు పూత స్టార్ట్ అవుద్ది కదా, పూత స్టార్ట్ అవ్వగానే ఇది ఆపేయాలి. ఇది ఇచ్చేమో సెల్ఫ్ అబార్షన్. అంటే ఏంటి, నేను ఇంకా ఎదగడానికి నాకు పోషకాలు ఉన్నాయి, నేను ఇంకా ఎదిగి ఇంకా ఎక్కువ పూత పూసుకుంటానని ఫీల్ అవుతుంది అనమాట. తెలుసు కదా, చెట్టు కమ్యూనికేషన్ అంతా కూడా దాని ఎంజైమ్స్ ద్వారానే సెన్స్ చేస్తుంది. ఏం పోషకాలు ఉన్నాయి దాన్ని బట్టి అది డెసిషన్ తీసుకుంటుంది. ఇక అప్పుడు మామూలుగా కన్వెన్షనల్గా ఏం చేస్తారు, ఇది యూరియా, రైతులకు ఏం చెప్పాలి, యూరియా వేసే బదులు ఇది వేసుకో, నువ్వే తయారు చేసుకో, నీకు కంటామినేషన్ ఉండదు అండి, కొనుక్కునే పని లేదు. ఒక వంతు మట్టి కాదు, 3 వంతుల ఆకులు వేసేసి ఆ కంటైనర్ సైజుని బట్టి, బకెట్ ఒక చిన్న బకెట్ అయితే ఒక పిడికడు, అలాగ సైజు పెరిగే కొలది కాస్త ఒక గుప్పుడు అలాగా అనమాట. ఒక డ్రమ్ అయితే 200 లీటర్స్ డ్రమ్ అయితే ఒక గుప్పుడు చాలు, అంతే. ఎంత మట్టో అంత రైస్ వేసుకుంటాం అంతే, మిగిలింది నీళ్లు 200 లీటర్ పంప్ తీసుకుంటాం సార్. 300 ఆకులతో నింపేస్తాం టైట్ గా. అది ఎంతకు వస్తుంది సార్ అది లిక్విడ్ మనకి? ఇప్పుడు 200 లీటర్స్ దాంట్లో 3/4 నింపుతున్నామంటే ఎంత అయింది, ఇంకొక 50 లీటర్స్ మిగిలింది కదా. కానీ వాటర్ వీటి ఎడ్జెస్ లోపలికి కూడా వెళ్తుంది కదా, మీకు దగ్గర ఒక 75 to 100 లీటర్స్ వాటర్ పడుతుంది అందులో. అది మనం తీసుకుంటే అంతా తీసుకోవచ్చు. సో ఒక 70 లీటర్స్ అన్నా తీసుకున్నా ఎంత అయింది, 700 లీటర్స్ వాటర్లో డైల్యూట్ అవుతుంది అది. రండి సార్. అంతే అంతే. మీకు ఒక మంచి ఫార్మర్ సైంటిస్ట్, ఎవరో లేబుల్ చేయని ఫార్మర్ సైంటిస్ట్ సత్యరాజ్ గారు, ఏనా తెలుసా, అందరికీ తెలుసా? అదే తెలిస్తే హ్యాపీ, తెలియని వాళ్ళకి మా బాగా ఆప్త మిత్రులు. ఈ ఊళ్ళో అసలు చెప్పాలంటే చాలా సహజ వ్యవసాయం చేస్తున్నారు చాలా కాలం నుంచి ఆయన. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. టెర్రస్ గార్డెన్ దాంతకు మించి ప్లాట్స్ లో కూడా చేస్తారు. టెర్రస్ గార్డెన్, టెర్రస్ మీద మడులు, తర్వాత ఇలాంటి ప్లాట్స్ లోని ఇంకో 2-3, ఇప్పుడు 4 ప్లాట్లు అయ్యాయి ఇప్పుడు. ఆయన ఓపికే జోహర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతకు మించి ఏంటంటే ఎవరన్నా విత్తనాలు అడిగితే ఇంకా నువ్వెవరో ఏంటి అన్ని అనవసరం, మన జాతే వీళ్ళు మన మొక్కల జాతే అనుకుంటారు, ఏ ఇస్తా. అదే సరే. ఇప్పుడు పూత వరకు వచ్చాం కదా, పూత వచ్చినప్పుడు డిఏపి వేస్తారు మన వాళ్ళు. మళ్ళీ డిఏపి కాదురా, నీ డిఏపి నువ్వు తయారు చేసుకుందాం, మన డిఏపి మనం తయారు చేసుకుందాం అని చెబుదాం. ఇప్పుడు ఆకుల నుంచి ఆకులు పెరిగేలా చేసాం కదా, వై నాట్ ఫ్లవర్స్? బాగా గెస్ట్ చేశారు. అది ఆకుల ద్రావణం అయితే ఇది పూల ద్రావణం అన్నమాట. బ్లూమింగ్ స్టేజ్ అమ్మా, ఎనీ ఫ్లవర్ అమ్మా, బ్లూమింగ్ స్టేజ్ LBF. ఏం పేరు అయింది?
ఆయన తెలుసండి, బాగా తెలుసు. శశి కాలేజ్ పక్కన ఉంది, లోపల ఉంది. నేను ఫీల్డ్ విజిట్ కూడా వెళ్ళాను. సో ఇదేంటంటే ఇందులో ఇందాక మనం నైట్రోజన్ విత్ మెగ్నీషియం అనుకున్నాం కదా. ప్రధాన పోషకం నైట్రోజన్, సెకండరీ న్యూట్రియంట్ మెగ్నీషియం ఉంది. ఇందులో ప్రధానది ఏంటి? ఫాస్ఫరస్. మెయిన్ న్యూట్రియంట్, ప్రైమరీ న్యూట్రియంట్ ఫాస్ఫరస్. తర్వాత సల్ఫర్, సెకండరీ న్యూట్రియంట్ సల్ఫర్ ఉంటుంది. ఫ్లవర్స్లో ఉండేది అదే, ఫ్లవర్స్కి కావాల్సింది అదే, ఫ్లవర్స్ ఎదగాల్సింది అదే. సో అందుకని ఇది సేమ్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్ సేమే. ఏ పాత్ర తీసుకున్నా దానికి 3 వంతులు వేసేయాల్సిందే. మట్టి, అన్నం, నీళ్లు. మన మట్టి కాదు, అది మట్టి గురించి చెప్తాను నేను. అది కొంచెం స్పెషల్గా ఉంటుంది. హ్యూమస్, ఆర్గానిక్ మ్యాటర్ ఉన్నది. అది ఎలా తయారవుతుంది చెప్తే మీకు అర్థమైపోతుంది. మీకు అప్పుడు ఓకే పలానా చోట బోల్డ్ ఉందని మీరే చెప్తారు. ఇది ఒక్కటే, ఆ మట్టి సంపాదించుకోవడం ఒక్కటే కొంచెం క్రిటికల్గా ఉంది దీనికి. నేను మున్సిపల్ కమిషనర్లతో మాట్లాడుతున్నాను. నేను ఆ ఎండుటాకులు రాలుతాయి కదా, వాటిని కాల్ చేయకండి, కంపోస్ట్ చేయకండి, ఒక చోట వేసి ఉంచండి, దాన్ని సెట్ చేద్దామని చెప్తున్నాం. చూద్దాం అంతవరకు. సో ఇది ఫ్లవర్. యాక్చువల్గా పూల తోటకైతే పూలే ఆదాయం, కాస్తే చాలు. కానీ పండ్లు కూరగాయలు అయితే ఏంటి, పువ్వులు, ప్రతి పువ్వు పిందె అయితేనే కదా లాభం మనకి, ఈల్డ్ ఎక్కువ వచ్చేది. ఆ పువ్వు పిందె కావాలి అంటే మెయిన్గా ఆ స్టెమ్ స్ట్రాంగ్గా ఉండాలి. ఇది ఆ స్ట్రెంగ్త్ని ఇస్తుంది. మామూలుగా డిఏపి కూడా అంతే. సో పువ్వులు రాలిపోకూడదు అనుకుంటే ఆ స్టెమ్ స్ట్రాంగ్గా ఉండాలి. ఆ స్టెమ్ స్ట్రెంగ్త్ని ఇచ్చింది అంటే ఆటోమేటిక్గా మనకి పిందె తయారవుతుంది చక్కగా. ఆ పిందె తర్వాత నుంచి పెరుగుతుంది. సో ఎల్బిఎఫ్, లో కాస్ట్ న్యాచురల్ ఫార్మింగ్లో ఎల్, బ్లూమింగ్ స్టేజ్ ఫెర్టిలైజర్ అమ్మా. వన్స్ ఇది ఫ్లవర్ సెట్ అయ్యి పిందె అయిన తర్వాత ఏం కావాలి? ఆ పిందె బాగా పెద్దదవ్వాలి, అంటే కాయలా కావాలి. ఆ కాయ రుచికరమైన పండుగ తయారవ్వాలి. ఇదే కదా. కూరగాయ అయితే ఫ్లేవర్ఫుల్ కాయ అవ్వాలి, సైజు పెద్దది ఉండాలి. దీనికి పొటాషియము, ఇంకోటి ఏం కావాలి? కాల్షియం కావాలి. పొటాషియం ఏమో ఈ గుజ్జును పెంచడానికి, కాల్షియం ఏమో పైన పొరని స్ట్రెంగ్తన్ చేసి మాల్ సైజ్ రాకుండా, అంటే సైజులో కొన్ని ఇలా వంకర తిరిగిపోతుంటుంది. చాలామంది చాలా రకాల ప్రాబ్లమ్స్ చెప్తారు, కానీ కాల్షియం సరిగ్గా ఇవ్వండి మీరు, కాల్షియం లిక్విడ్ కాల్షియం స్ప్రే చేయండి, సెట్ అయిపోతుంది. అంటే వంకర అయిపోయింది, సెట్ అవ్వదు. కొత్త ఇంకా వంకర అవ్వకుండా ఉంటుంది. అది మనకు సిమ్టమ్ అనమాట. సో దాన్ని రీప్రొడక్టివ్ స్టేజ్ ఫెర్టిలైజర్ అన్నాం. ఎల్ఆర్ఎఫ్, పండ్లు కూరగాయలు వాటి తొక్కలు కుళ్ళిపోయినాయి, పురుగు ఆల్రెడీ మెదులుతున్న పురుగు ఉన్నా కూడా వేయండి, ఏం పర్వాలేదు. ఈ ద్రావణాల్లో ఇంకొక అమేజింగ్ థింగ్ నేను తెలుసుకుంది ఏంటంటే, మన ఆకుల ద్రావణంలో ఏదైనా పెస్ట్ అటాక్ అయ్యి ఆ పురుగు ఉన్నా గుడ్లున్నా, ఇప్పుడు మన మిల్లీ బగ్స్ చాలా ప్రమాదకరమైంది, అది తొందరగా పోదు కదా. ఏదైనా ఆల్కహాలిక్ మెటీరియల్, మైల్డ్ ఆల్కహాలిక్ మెటీరియల్ ఉంటేనే అది ఆ పొర కరుగుతుంది, అప్పుడే చచ్చిపోతుంది కదా. అలాంటి పెస్ట్ వచ్చినా కూడా దాన్ని కూడా మన ఆకుల ద్రావణంలోకి పడేస్తే దానికి విరుగుడు కలిగిన ఎంజైమ్స్ పుడతాయి. అది కనుక వేరు తీసుకుంటే రెపెలెంట్ యాక్షన్ ఇస్తుంది. అదో మంచి గుణం ఉంది మన ద్రావణాల్లో. సో ఈ ఎల్ఆర్ఎఫ్లో అన్నీ వేసుకోవచ్చు, కూరగాయలు, పళ్ళు, వాటి తొక్కలు, కిచెన్ వేస్ట్, వండిని కాదు, అన్నం తప్ప ఏది వండిని వేయకూడదు. సో ఇదనమాట. ఇందులో మన ద్రావణాల్లో బియ్యం కడిగిన నీళ్ళు, కుళాయి నీళ్ళు కాకుండా బోర్ వాటర్ కానీ లేకపోతే కాలువ నీళ్ళు కానీ పాండ్ వాటర్ కానీ దాంతో క్లీన్ చేసిన రైస్ వాష్ కానీ
అలాంటి గంజి కానీ అన్నీ యాడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఏదైనా మన ద్రావణాలు దేంట్లోనండి. ఈ ఎల్ఆర్ఎఫ్లోకి వచ్చేసరికి దుంపలు, అదే ఇంకా వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. అయితే మనం ఈ ఎల్బిఎఫ్ పూల ద్రావణాన్ని పూత టైంలో వేస్తాం కదా, ఒక్కసారి పిండి స్టార్ట్ అయిపోతే మళ్ళీ దీన్ని ఆపేస్తాం. అందుకని ఏం చేస్తామంటే దీన్ని కంటిన్యూ చేసుకుంటాం కాబట్టి ఇందులో కూడా కాసిన పూలు కూడా వేసుకోండి. ఇది ఆప్షనల్, యాక్చువల్గా ఇది కంపల్సరీ. ఇది వేయడం వల్ల ఇంకా కొంచెం మంచి జరుగుతుంది. పూల తోటకైతే ఎల్బిఎఫ్ చాలు, ఇది అక్కర్లేదు ఇంకా. కానీ మామూలుగా కూరగాయలకైతే ఇది మెయిన్. పూత ఎక్కువ రావడానికి ఇది స్టిమ్యులెంట్ కింద వాడుకుంటాను. స్ప్రే చేయమంటాను అనమాట, నేను దీన్ని స్ప్రే చేయమంటాను. లేదా 1 టైమ్ సాయిల్ అప్లికేషన్ కూడా ఇచ్చుకోవచ్చు. అందుకని ఇది కొంచెం చిన్న కంటైనర్లో చేసుకున్నా చాలు మనకి. బాగుంటుంది, చాలా బాగుంది. ఇది 100% ఇదే. ఇది ఒక్కసారి పూత స్టార్ట్ అవ్వగానే ఇది ఇచ్చుకుంటే ఇంకెక్కువ వస్తుంది. కొన్ని చెట్లకి, ఇప్పుడు కొన్ని మొలక చెట్లు కానీ కొన్ని చెట్లు పెరుగుతూ ఉందండి మనకి ఎప్పుడు పూత రావట్లేదని అంటారు కదా, కంప్లైంట్లు వస్తాయి. అప్పుడు ఒక్కసారి ప్రూన్ చేసేసి ఎల్జిఎఫ్ ఇచ్చుకుంటూ ఇది కూడా ఇస్తే ఏది పూల ద్రావణం ఎల్బిఎఫ్ పూత స్టార్ట్ అవుతుంది. ఇది బ్లూమింగ్ స్టిమ్యులెంట్స్ కూడా ఉంటాయి ఇందులో. ఓకే, సో ఎల్ఆర్ఎఫ్. ఇకపోతే ఈ ఫెర్టిలైజర్స్ అయిపోయిన తర్వాత మరి మనకు అసలైనవి ఉన్నాయి కదా శత్రువులు, పురుగులు, కీటకనాశనులు. దానికి ఏం చేస్తామంటే ఎల్ఎన్పి అని వేపాకు ద్రావణం. ఇది సేమ్ యాజ్ ఎల్జిఎఫ్, ఓన్లీ ఆకులు మాత్రం వేపాకు మట్టికే వేస్తాం. అయితే వేపాకు మెయిన్గా వేసుకుంటూ, అంటే ఆల్మోస్ట్ 90% వేపాకే వేస్తాము. మిగిలిన 10%లో కొన్ని రకాల ఆకులను కలుపుకోవచ్చు. కానుగ, సీతాఫలం, జామ, ఇలాంటి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి వాడుకుంటే ఏంటంటే ఇంకో కొంచెం రిపెలెంట్ యాక్షన్ ఎక్కువ, ఆల్కలాయిడ్స్ ఉంటాయి. సో సేమ్ ఎక్స్ట్రాక్షన్ ఇంక మళ్ళీ నేను మాట్లాడక్కర్లేదు, మెటీరియల్ చెప్తే చాలు కదా మీకు. ఇకపోతే ఇది వీక్లీ వన్స్ స్ప్రే చేసుకోవటం వల్ల 1:20లో 7 రోజులు 3 గంటల వరకు కాపాడుతుంది. ఇది 7 రోజులు 3 గంటల వరకు దీని ఎఫెక్ట్ ఉంటుంది ఒక్కసారి స్ప్రే చేస్తే. 4వ గంట నుంచి దీని ఎఫెక్ట్ న్యూట్రల్లో మళ్ళీ వస్తాయి పురుగులు వచ్చి గుడ్లు పెట్టకుండా ఉండడానికి ఇది 1 వీక్ కంపల్సరీ ఖచ్చితంగా ఉంటాయి. ఈ స్ప్రేలు ఏదైనా సరే ఈవినింగ్ టైమే, మార్నింగ్ టైం కాదు, ఈవినింగ్ టైం కొడితేనే మనకి ఎఫెక్టివ్గా ఉంటుంది. 1 నైట్ ఫుల్ ఇంపాక్ట్లో పనిచేస్తుంది. ఇంకా తర్వాత నుంచి ఓకే. మరి అయినా కూడా వచ్చాయి ఈ పురుగులు, మనం ఏమి బ్రహ్మణం కాదు కదా. దానికి ఉల్లిపాయ ద్రావణం, సల్ఫర్ కదా, మ్యాక్సిమం సల్ఫర్తో చచ్చిపోతాయి పురుగులన్నీ. సో ఉల్లిపాయ బొడ్ల దగ్గర నుంచి, తోకల దగ్గర నుంచి, తొక్కల దగ్గర నుంచి, కుళ్ళిపోయిన ఉల్లిపాయల దగ్గర నుంచి, ఉల్లి జాతి అయిన వెల్లుల్లి కూడా వాడుకోవచ్చు ఇందులో. ఉల్లిపాయ వ్యాపారస్తు దగ్గరికి వెళ్ళి లాస్ట్లో చెత్త ఇవ్వండిరా బాబు అంటే వాడు ఎక్కడ పడేయాలో తెలియక బాధపడుతూ ఉంటాడు. వాడికి హెల్ప్ అవుతుంది. మన మున్సిపల్ కార్పొరేషన్కి ఏమో వ్యర్థాల నుంచి కొంత మనం వెసులుబాటు కలిగించడంలో అవుతాం కదా. రైట్, మీకు అందరికీ ఒక క్వశ్చన్ వచ్చి ఉండాలి. ఇది కూడా అంతే. సల్ఫర్ ఇది కూడా వారానికి ఒకసారి కొట్టుకోవచ్చు, కానీ పురుగులు వస్తేనే కొట్టుకోవాలి. తెగులు కూడా పనిచేస్తుంది. దీంట్లోంచి నాకు తెలిసింది ఏంటంటే మన బ్యాక్టీరియల్ అండ్ వైరల్ ఇష్యూస్ వస్తాయి కదా, వాటికి మన కెమికల్ మందులు సరిగా పనిచేయవు. ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇదేమో ఎటువంటి వైరస్, ఎటువంటి ఫంగల్లో ఎటువంటి డిసీజ్ వచ్చినా పనిచేస్తుంది. కానీ మన కెమికల్ పెస్టిసైడ్ ఏంటంటే ఫీల్డ్లో వచ్చినప్పుడు మీలాంటి వాళ్ళు స్టడీ చేసి ఇలా వచ్చింది, ఇది దీనికి పనిచేయాలి అంటే దాన్ని ల్యాబ్కి పంపించి టెస్ట్ చేసి ఒక మెడిసిన్ తీసుకొస్తారు. ఈ లోపల
ఇది మ్యూటేట్ అయిపోయి ముదిరిపోద్ది అనమాట, వేరే రకంగా మారిపోతూ ఉంటుంది. మళ్ళీ అది దీనికి పని చేయదు కదా. సో దీనికి ఒక ఫార్ములా ఉందన్నమాట. ఎల్ఓపి 2 పార్ట్స్ రాసుకోండి. ఎల్ఓపి 2 పార్ట్స్ అంటే ఉల్లి ద్రావణం, ఎల్ఎన్పి 1 పార్ట్ అంటే వేపాకు ద్రావణం. ఈ మూడిట్లోని ఏదో ఒకటి అంటే ఏ స్టేజ్లో ఉంటే ఆ స్టేజ్ అనమాట. ఏది ఎల్జిఎఫ్, ఎల్బిఎఫ్, ఎల్ఆర్ఎఫ్ 1 పార్ట్. ఈ మూడిట్లో ఏదో ఒకటి అనమాట ఆ స్టేజ్ని బట్టి. ఎల్జిఎఫ్ కానీ, ఎల్బిఎఫ్ కానీ, ఎల్ఆర్ఎఫ్ కానీ 1 పార్ట్, డిపెండ్స్ ఆన్ స్టేజ్ కదా. ఇది కాకుండా మనం మాట్లాడుకోవనేది ఇంకొకటి ఉంది, ఎల్ఎంఎల్, మైక్రోబియల్ లిక్విడ్ అనమాట. 1 పార్ట్ ఎల్ఎంఎల్, 1 పార్ట్ ఎల్ఎంఎల్. ఇదొకటే ఇంకా మాట్లాడుకోలేదు మనం, ఓకేనా. సో వీటన్నిటిని యాడ్ చేసిన తర్వాత 1 పార్ట్ కుంకుడుకాయ రసం. కుంకుడుకాయ రసం ఎందుకు? చక్కగా స్టిక్కి పట్టుకోవడానికి, స్ప్రెడ్ అవ్వడానికి అనమాట. ఒక చోట ఒక డ్రాప్ పడినా అది స్ప్రెడ్ అవ్వడానికి ఉంటుంది అనమాట. ఇది కొట్టడం వలన 1:20 ఇదంతా కలిపేసిన తర్వాత 20 టైమ్స్ వాటర్. ఇది ఎంత లిక్విడ్ వస్తే దానికి 20 టైమ్స్ వాటర్ స్ప్రే చేస్తే మనకి గోదావరి జిల్లాల్లో ఎక్కువ ఈ అరటి వాటి మీద తెల్లగా పూత వస్తుంది, ఆకుల మీద వైట్ ఫ్లై, అది దేనికి పోదు. మీరు ఇది కొట్టండి పోతుంది. అమ్మ బాగా టెస్ట్ చేశారు ఇక్కడ దీన్ని. ఇది ఏ జాతి అన్నా పోతుంది. ఇక ఈ ఎల్ఎంఎల్ గురించి మాట్లాడుకుందాం. మైక్రోబియల్ లిక్విడ్. దీనికంటే ముందు మట్టి గురించి మాట్లాడుకుందాం. మన అడవుల్లో ఆకులు పడి లేయర్గా పడి అవి బయోడైజెస్ట్ అవ్వాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా. ఈ మైక్రోబ్స్ బయోడైజెస్ట్ చేస్తాయి. ఆ బయోడైజెస్ట్ చేయడం వలన ఈ ఆకులను మనం ఒకసారి పక్కకు తీసి చూస్తే పొట్టులాగా బాగా మంచి కంపోస్ట్ లాగా వస్తుంది. అందులో ఉంటాయి మైక్రోబ్స్. అది తెచ్చుకోవాలి మనం. అంటే అడవికే వెళ్ళాలని ఏం లేదు. కొన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో ఎప్పటికీ క్లీన్ చేయని ప్లేసులు ఉంటాయి. ఆయనకి మొత్తం ఐడియా వచ్చింది. ఆయన నవ్వులు అర్థమైపోయింది నాకు. ఎక్కడెక్కడ ఉంటాయో స్కాన్ చేస్తున్నాడు ఆయన. మరి ఇంకనే అది అసలు మనం ఏ ఇన్స్ట్రుమెంట్ అక్కర్లేదు, చేతితో కూడా తీసుకోవచ్చు. అంత స్మూత్గా ఉంటుంది, అంత మెత్తగా ఉంటుంది. దాన్ని తెచ్చుకుంటే దాన్ని ఫస్ట్ టెస్ట్ చేసుకోవాలి మనం ఉన్నాయా లేదని. దానికి ఫస్ట్ ఉపయోగపడేది అనమాట ఎల్ఎంఎల్, మైక్రోబియల్ లిక్విడ్. ఎల్సిఎన్ఎఫ్ మైక్రోబియల్ లిక్విడ్, సూక్ష్మజీవ ద్రావణం. ఇది ఇంకా రకరకాలుగా కూడా ఉపయోగపడుతుంది. ఫస్ట్ మనం అడవి మట్టిని టెస్ట్ చేసుకుంటే కదా. టెస్ట్ చేయకుండా మిగిలిన ద్రావణాలన్నీ చేసుకున్నాం అనుకో చాలా ఘోరమైన వాసన వస్తుంది. రిజల్ట్ రాదు, కుళ్ళిపోద్ది అనమాట. మెటీరియల్ బయోడైజెషన్ అవ్వదు, కుళ్ళిపోతుంది. బయోడైజెషన్ ఏమో ఈ బాండ్స్ని బ్రేక్ చేసి సేంద్రియం చేస్తుంది. కుళ్ళిపోవడం ఏంటంటే టోటల్ మెటీరియల్ రాట్ అయిపోయి కంపు వస్తుంది అనమాట. సో అందుకని ఆ ప్రమాదం లేకుండా ఫస్ట్ ఏం చేస్తామంటే ఎల్ఎంఎల్ చేసుకుంటూ, ఎల్ఎంఎల్లో సక్సెస్ అయితే ఇది మంచిది అని అది వాడుకుంటాం అనమాట. అది పెట్టుకుంటాం అన్నది. ఏం చేయాలంటే ఒక గుడ్డలో ఎంత ఈ మట్టి తీసుకుంటున్నామో అంత అన్నం, కొంచెం సీ సాల్ట్, సముద్రపు ఉప్పు, కల్లుప్పు, ఎక్కువ కాదు కొద్దిగా, వీటి మూట కట్టేసేసి బకెట్ నీటిలో వేసేసి ఒక అరగంట వదిలేసిన తర్వాత మెత్తబడుతుంది కదా, కాస్త మసాజ్ చేసి మళ్ళీ అందులోనే వేసేసి మూత టైట్గా పెట్టేయాలి. మూత లూజ్గా వదలకూడదు. మూత లూజ్గా వదిలేమనుకోండి ఏరోబిక్ మైక్రోబ్స్ ఉంటే మనకు ఉన్నాయేమో అనుకుంటాం. మనకు కావాల్సిన ఎనరోబిక్. రెండు ఉంటాయి. ఎరోబిక్ చచ్చిపోయి ఎనరోబిక్ పుచ్చిపోతాయి అనమాట. బాగా మంచి రీప్రొడక్షన్ అయిపోతుంది. అలా అయ్యిందని తెలియాలంటే ఏంటంటే ఒక 24 hours నుంచి 36 గంటలు
ఈ శీతాకాలం 36 అవర్స్ పట్టచ్చు. పైన చెట్టులాగా వైట్ కలర్ వీటి యాక్టివిటీకి సంబంధించిన బుడగలతోటి అవుతుంది అనమాట. అది ఎంత థిక్ లేయర్ ఫామ్ అయితే అంత బాగా మైక్రోబ్స్ ఉన్నట్టు, అంత మంచి యాక్టివిటీ జరిగినట్టు సక్సెస్. అది అసలు జరగలేదనుకో, రాలేదనుకో, ఆ మట్టి కరెక్ట్ కాదు, ఆయన మనల్ని రాంగ్ డైరెక్షన్ ఇచ్చాడని చెప్పి అనుకోవటమే. కానీ మీరు అనుకున్న దగ్గర ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అది అమ్మ నా పని ఏంటో తెలుసా, మేమిద్దరం కారులో వెళ్తుంటే ఫస్ట్ మేము ఎత్తుక్కుంటుంది అదే మాకు పెద్ద డైమండ్ లెక్క అనమాట. నానా అక్కడ ఉంటుంది, మనం మిస్ అయిపోయామంటే మళ్ళీ అలా తిప్పుకొస్తా నేను. ఫోన్లో వెళ్ళిపోదామన్నా నేను తీసుకొస్తాను, లేకపోతే నేను వెళ్ళిపోతున్నా నువ్వు ఆపలేదని అంటుంది అనమాట. ఆ వేటలో ఉంటాం మేము ఇప్పుడు. సో అది తెచ్చుకుని మైక్రోబియల్ లిక్విడ్ తయారు చేసుకోవచ్చు. దీని ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఇది ఒకటి ఫార్ములాలో చెప్పాను కదా. ఈ ఫార్ములాలో ఏంటంటే ఈ మైక్రోబ్స్ని ఇవి మనకి రాంగ్ మైక్రోబ్స్ ఏమున్నాయో నెగిటివ్ ఎఫెక్ట్ ఇచ్చేవి అంటే ఈ ఆఖరికి ఈక్వలీ ఇంకోటి ఏదో ఉంది, చాలా ప్రమాదకరమైనవి 2 ఉన్నాయి, విషపూరితమైన మైక్రోబ్స్. అవి మనకి చాలా కంటామినేషన్ జరుగుతుంది. అవి కూడా ఎరోబిక్కే. సో ఎరోబిక్ మైక్రోబ్స్ మీద దండయాత్ర చేయాలంటే ఎనరోబిక్ మైక్రోబ్స్. సో డ్యామ్ షూర్గా ఎటువంటి మైక్రోబియల్ ఇష్యూకైనా పనిచేస్తుంది. అందుకే ఫార్ములాలో ఇది యాడ్ చేస్తాం. కాకపోతే ఏంటంటే మనకు కావాల్సినప్పుడల్లా ఉండదు. ఇది 24 to 36 అవర్స్ వెయిట్ చేయాలి తయారు చేసుకోవడానికి. నిలవ ఉండదు, వాడేయాల్సి వస్తుంది. గంటకి మళ్ళీ దానికి పవర్ తగ్గిపోతుంది. అదొకటి డ్రాబ్యాక్ ఉంది, కానీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇంకొకటి ఏంటంటే పశువుల పేడ మనకి 6 months to 1 year టైం పడుతుంది కదా. 2 weeksలో బయోడైజెస్ట్ చేయొచ్చు మనం. అమ్మ బయోచార్ గురించి వస్తున్నాను. మీరు బయోచార్ మనం చాలా ఖర్చు పెట్టి బొగ్గులు కొనుక్కుంటాం కదా, పనిలే నల్లా దొరుకుద్ది కదా మనకి. ఓక పొయ్యిలోంచి వచ్చిన బై ప్రోడక్ట్ అది బ్రహ్మాండమైన బయోచార్ అమ్మా. నీకు పగలగొట్టి పని లేదు. నల్లగా ఉన్నది చూసారా, అదంతా బయోచారే. తెల్లగా ఉండేదంతా పొటాష్. మరి పశువుల ఎరువులు ఏముంటుంది, పచ్చి దాంట్లో మంచి నైట్రోజన్ ఉంటుంది, ఫుల్ నైట్రోజన్ ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది. ఇప్పుడు ఇవి రెండు కూడా విడివిడిగా వాడితే మొక్కలు చచ్చిపోతాయి. కలిపేయండి రెండింటిని, ఈ ఎల్ఎంఎల్ని ఇనాకులేట్ చేయండి. మొక్కలు ఉన్నప్పుడు ఎల్ఎంఎల్ని ఇనాకులేట్ చేయాలి అంటే 1:10లో కలిపితేనే కానీ ఇవ్వకండి. కానీ ఇది మొక్కలు లేదు కదా, ఈ రెండు పచ్చిపేడ నల్లా కలిపి డైరెక్ట్గానే యాడ్ చేసేయచ్చు, లేదా డైల్యూట్ చేసి కూడా యాడ్ చేయొచ్చు. యాడ్ చేసి కలిపేసేసి ఒక కుప్పగా వేసేసి పట్టా కప్పేయండి. గాలి తగలకూడదు, మనది దేనికి కూడా గాలి తగలవు. ఎనరోబిక్ కండిషన్లోనే ఉండాలి. మూత పెట్టేసి శుభ్రంగా చుట్టూరు రాళ్ళు పెట్టేసి మూసేయండి. 1 week మర్చిపోండి. 1 week తర్వాత ఓపెన్ చేయండి, ఒకసారి తిరగేసి మళ్ళీ కుప్ప చేసి మళ్ళీ వేసేసి ఇంకొక 1 week ఆగండి. 2 weeks పూర్తిగా కంప్లీట్ అయ్యేసరికి అమేజింగ్ రిజల్ట్. ఇందులో ఫస్ట్ అది చేసిన తర్వాతే మేము నవధాన్యాలు చల్లాం. 2 వారాలు మీరు ఆ కంపోస్ట్ని వాడండి, కంపోస్ట్ బదులు వాడండి దాన్ని. మీ బయోచార్ ఎఫెక్ట్ గురించి నేను చెప్పక్కర్లేదు మీకు. బయోచార్ బ్రహ్మాండమైంది, కానీ అది కాస్ట్లీ ఇది కదా. ఇది చీపెస్ట్. నేను పిసినారు అని అంటాను. అందుకనే నేను ప్రతి దాంట్లోని ఏది ఖర్చు అవ్వకూడదు, పని అయిపోవాలి, ఖర్చు అవ్వకూడదు. మన చుట్టూరు ఏమున్నాయో ఎత్తుక్కోవాలమ్మా. మీరు అదే థాట్లో వెళ్ళండి, మీరు నాకు బోల్డ్ చెప్తారు. ఎప్పుడు నేనే గొప్పవాడిని కాదు కదా. నాలెడ్జ్ కానీ స్కిల్ కానీ ఎవరి సొంతం కాదు, అందరికీ ఉంటుంది. వాళ్ళు వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది, సమయాన్ని బట్టి రావచ్చు. మనం అంటే మైండ్ఫుల్గా ఉంటే ఆటోమేటిక్గా అన్నీ జరుగుతాయి. సో అక్కడ బాగా ఉపయోగపడుతుంది. అలాగే 1:10 రేషియోలో సాయిల్ అప్లికేషన్ ఇస్తే భూమి గొల్లపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైక్రోబ్స్ ఇనాకులేట్ చేస్తున్నాం, ఇంకా మంచిది కదా. కర్బన శాతాన్ని డబుల్ చేస్తుంది ఉన్న కర్బన శాతాన్ని. ఎందుకనంటే ఎరోబిక్ మైక్రోబ్స్ని చంపేస్తుంది. వాటి బాడీసే కదా కర్బన శాతం, హ్యూమస్.
సో అన్ని లక్షణాలు ఇందులో ఉన్నాయి. అంటే మిగిలిన పద్ధతుల్లో సూక్ష్మద్రవ్య ద్రావణాలు కూడా అదే చేస్తుంది, కానీ ఇది ఎనరోబిక్ వేలో చేస్తుంది కాబట్టి కొంచెం ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ కలిగిస్తుంది అనమాట. క్లియర్? ఎనీ క్వశ్చన్స్ ఇప్పటి వరకు? ఏం లేవా? శబాష్, అయితే నేను బాగానే చెప్పేశాను అనమాట. రైట్. అయినా కానీ అమ్మా ఇప్పుడు మనం ఏదైనా సరే రైనీ సీజన్ లో కొంచెం కష్టమే కదండి. మనం స్ప్రేయింగ్ చేసి ఈవినింగ్ చేస్తాము, 1 hour లో వర్షం పడిందంటే అది పని అవుతుందా? అవుతుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రే చేస్తున్నాం, మనం ఎందుకు చేస్తున్నాము? ఎల్ఎన్పి మట్టుకి 1 week రక్షణ కోసం చేస్తున్నాం, కానీ ఎల్ఓపి చేసామనుకో చంపడానికి చేస్తున్నాం, చచ్చిపోతాయి కదా. అంటే ఒకటి సపోజ్ గ్రోత్ స్టిమ్యులెంట్ కోసం ఎల్ఎన్పి చేస్తాం అనుకో, అవి పోర్స్ ఓపెన్ అయినప్పుడు అది తీసుకుంటుంది కదా, ఇంకా తర్వాత ఎప్పుడైనా ఎంత ఉన్నా కూడా తీసుకోదు కదా, ఎలాగూ తీసేసుకుంటుంది కదా. అందుకని సాయంత్రం చేస్తున్నాం, అర్ధరాత్రి ఎప్పుడో వర్షం పడిందంటే ప్రాబ్లం ఏముంది? ప్లస్ అదంతా వాటర్లోనే కలుస్తుంది కదా, మళ్ళా భూమిలోకి వెళ్తుంది కదా. మన పొలం కాకపోతే పక్క పొలం ఉన్నోడికైనా ఉపయోగపడుతుంది. కానీ న్యాచురల్ ఫార్మింగ్లో ఎప్పుడు కూడా వాటర్ని ఫ్లో అవనివ్వం కదా, కందకాలు తవ్వేసి అందులోకి లోపలికి పంపిస్తాం కదా, మనకే ఉంటుంది, మన భూమిలోనే ఇనాకులేట్ అవుతుంది. సో అలాగైనా లాభమే, ఇలాగైనా లాభమే. ఇది స్పెషల్గా కలపమంతే మనం, అంతేనా? ఇంకా మన క్లే సాయిల్ ఉన్నాయి కదా, ఆ. క్లే సాయిల్ మనకు వచ్చి ఇక్కడ క్యారెట్, బీట్రూట్ పండించగలుగుతామా క్లే సాయిల్? పండించగలుగుతాం. కాకపోతే క్యారెట్ ఒక్కటేనండి, మనం ఏది పండించాలనుకున్నా దాని ఆరిజిన్ ఎక్కడన్నది చూసుకోవాలి. ఇవి శీతల మండలం ఆరిజిన్ కాబట్టి శీతాకాలంలో ఖచ్చితంగా పండించగలుగుతాం, సీజన్. కానీ వర్షాకాలంలోని సమ్మర్లోని చేయాలి అంటే కష్టసాధ్యమే. దానికి మైక్రో క్లైమేట్ మనం అరేంజ్ చేయాల్సి వస్తుంది, ఏదో ఒకటి మైక్రో క్లైమేట్. అంటే క్లే సాయిల్ లో క్యారెట్ విత్తనం పెట్టాం, విత్తనం మొలక బాగానే వస్తుంది, లోన ఊరడం దుంప తయారవట్లేదు. అదే మనకి ముల్లంగి అనుకోండి, మొలక వస్తుంది తప్ప లోన సైజ్ తయారవుతుంది. ఈ మన సైట్ లో బీట్రూట్ వచ్చిందని అమ్మ తీసింది, ముల్లంగి సరిగ్గా రాలేదు. ఏంటంటే వర్షం మునిగిపోయింది అనమాట. ఇది ఇంకా ముంపు అంటే ఇంక దేని ఏమి చేయలేం. అంటే మనది క్లే సాయిల్ కదా, దాంట్లో ఏమన్నా మళ్ళీ అది త్వరగా ఏమన్నా మట్టి ఏం లేదండి. క్లే సాయిల్ని మనం చేయాలి అంటే నవధాన్యాలు చల్లుకోవాల్సింది. నవధాన్యాలు చల్లుకుంటే ఏంటంటే కాస్త హ్యూమస్ పెరగడం వలన దాని డ్రాబ్యాక్స్ తగ్గుతాయి. అలాగే చేసుకోవాలి, రాను రెగ్యులర్గా చేసుకుంటే అది ఏ సాయిల్ అయినా సరే సెట్ చేసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. ఇకపోతే ఈ సైట్ గురించి వద్దాం. ఇక్కడ అసలు సబ్జెక్ట్ ఇది కదా, ఇదంతా బ్యాక్గ్రౌండ్, మన మోడల్ గురించి మాట్లాడాం. ఈ సైట్ ఎలా తయారు చేసామంటే మే నెలలో ఒకసారి దున్నించేసేసి ఇప్పుడు చెప్పిన బయోచార్ ఒక ట్రక్ ఆవు పేడ తీసుకొచ్చి కలిపించేసి అది వేసేసాం. అది దున్నించేసి దున్నిన రోజునే ఈ మన కిట్ వచ్చింది కదా, నవధాన్యాలు పచ్చిరొట్ట ఎరువు కిట్లు వచ్చాయి కదా, మన గవర్నమెంట్ సప్లై చేసింది, అవి జల్లేసాం. దగ్గర ఒక 25 రోజుల్లో అంత ఎత్తి ఎదిగిపోయింది. బయోచార్ ఎఫెక్ట్ బాగా వచ్చింది. ఇది అంతా వేసాము, అది వెయ్యకపోయిన చోట్ల కూడా బాగానే వచ్చింది. మరి ఇంకా మా పచ్చిరొట్ట ఎరువు అంటే మనం 30-40 ట్రాక్టర్లో పేడ వేసుకున్నట్టే లెక్క కదా, కంపోస్ట్ వేసుకున్నట్టే. దాన్ని రొటేవేట్ చేసే ముందు మళ్ళీ ఎల్ఎంఎల్ స్ప్రే చేసాం. అంటే వీటి పని అక్కడ బయోడైజేషన్ చేస్తే కదా తొందరగా అవుతుంది కదా. 2 weeksలో కనిపించలేదు ఏది. ఇంకా 2 weeksలో మామూలుగా అయితే మన వాళ్ళు ఫాస్ఫరస్ ఏదో 319లో ఏదో కొట్టేస్తారు, 319, 320 వేసేసి నరకం చూపిస్తారు అక్కడ మైక్రోబ్స్ అన్నిటికీ. సో ఎల్ఎంఎల్ స్ప్రే చేసుకుంటే 2 weeksలో రెడీ అయిపోయింది. బెడ్స్ వేసేసాం, మొక్కలు వేస్తే. ఆకుకూరలు అయితే మాత్రం ఆవిడ ప్రధాన పంట మర్చిపోయారు.
ఈ ఇది 43.5 ఇంటూ 110 సైట్ అనమాట. దీన్ని 3 అడుగులు అడుగున్నర కాలువ, 3.5 అడుగులు బెడ్ కింద, 3 అడుగులు బెడ్ కింద 9 బెడ్స్ వచ్చాయి. ఈచ్ బెడ్ అని మల్టీగ్రో ఎలా చేసామంటే మిడిల్ లైన్ మీద ఏమో ప్రధాన పంట అంటే వంగ, మిర్చి, టమాటో, గోరుచిక్కుడు, బెండ ఇలాగా ప్రధాన పంట బుష్ వెరైటీ వేసాం అనమాట. దానికి కరెక్ట్గా అరడుగు 6 ఇంచెస్ 6 ఇంచెస్. యాక్చువల్గా నేను 4 ఫీట్ డిజైన్ చేశాను. వాళ్ళ దయ మన ప్రాప్తం అన్నట్టుగా ఈ బెడ్డింగ్ వేసే వాళ్ళు ట్రాక్టర్ ఎలా వేస్తే అలాగ వాడుకున్నాం అనమాట. యాక్చువల్ 4 ఫీట్ అయితే 1 ఫీట్ వదిలేస్తాము, 3 ఫీట్ కాబట్టి 6 ఇంచెస్ వదిలేసి దుంపలు నాటాం. అల్లము, పసుపు 2 వైపులా కూడా. అల్లము, పసుపు, మీ క్యారెట్, బీట్రూట్ టైం కాకపోయినా ఉట్నే అలా వేసాం. ఇంకా అలా ప్రతి దుంప కూర వేసాం. ఆ తర్వాత ఇంకా 1 ఫీట్ ఉంటుంది కదా, 1 ఫీట్ ఈచ్ సైడ్, అక్కడ ఆకుకూరలు వేసాం. ఒక 2-3 లైన్ల కింద గీసేసి వేయమంటే మన వాళ్ళు మేధావులు అమ్మ మైండ్ని కూడా మార్చేసి, బాబా అలా కాదు జస్ట్ గుల్ల చేసి జిమ్మేయాలని చెప్పి మొత్తం బెడ్ అంతా జిమ్మారు. అది వేరే విషయం. బట్ ప్లాన్ ఏంటంటే లాస్ట్ ఇటు 1 ఫీట్ ఇటు 1 ఫీటు ఛానల్ లాగా వేస్తే మధ్యలో అది ప్రధాన పంట, తర్వాత దుంప పంట లాంగ్ టైం కదా, 6 మంత్స్ నుంచి 9 మంత్స్ 10 మంత్స్ ఇవి కూడా ఉన్నాయి. అల్లం అయితే ఖచ్చితంగా 9 మంత్స్ ఉండాల్సిందే, పసుపు 6 మంత్స్ పైన ఉండాల్సిందే. సో అవి ఎదిగే లోపల ఈ ఆకుకూరలు తీసుకొచ్చండి. ఈ ఆకుకూరలు ఫుల్ డామినేట్ చేసే వీటన్నిటిని. దుంపకూరలు పాపం మంచివి కదా, డామినేట్ చేసినా లోపల ఉంటే నెమ్మదిగా ఎదుగుతాయి. వాటి ప్రధాన పంటకు మాత్రం ఇబ్బంది అయిపోయింది. ఎందుకనంటే ఇది బీభత్సం అనమాట. అది ఎక్కడ పడితే అక్కడ జల్లేసేసరికి అవన్నీ మూసుకుపోయాయి. తర్వాత నేను ఐడెంటిఫై చేసేసరికి అప్పటికి చేయి దాటిపోయింది. నేను అక్కడ ఉండి ఫోటోలు వీడియోలు చూడటం లేకపోతే మాటల్లో వింటమే కదా. అప్పుడు నేను ఐడెంటిఫై చేసిన తర్వాత ఇవన్నీ పీకేసేయాలి, నేను చెప్పిన ఛానల్ కాకుండా మిగిలిన పీకేయాలి. ఈ ఛానల్లో హార్వెస్ట్ కూడా ఏంటంటే పీకడం కాదు, మామూలుగా మన కన్వెన్షనల్గా పీకేస్తారు కదా, కట్ చేయి మళ్ళీ వస్తుంది, కట్ చేయి మళ్ళీ వస్తుంది, అలా 4-5 సార్లు తీసాం. ఇప్పటికీ ఇంక లేదు. మొన్న ముంపుకు గురైన తర్వాత టోటల్గా అవన్నీ పోయాయి. ఏదేమైనా పీకటాలు ఉండవు ఇందులో, వేర్లు అందులో ఉండి అక్కడే కుళ్ళిపోవాలి, అదే బయోడైజెస్ట్ అయిపోవాలి, మన హ్యూమస్ పెరుగుద్ది కదా మళ్ళీ. సో అలాగా ఇప్పుడు ఏంటంటే మనకే ఆకారం కనబడుతుంది, మీరు అందరూ వావ్ అంటారు, కానీ ఈరోజు హార్వెస్ట్ లేదు. ఆల్మోస్ట్ వంకాయలు కాస్తున్నాయి కొద్దిగా. బెండలు అయితే ఏం చేసామంటే ఇప్పటికి 4 సార్లు కట్ చేసాం, 4వసారి టోటల్గా చాప్ చేసాము. మళ్ళీ ఎదుగుతూ ఉంది. కొత్తగా కొన్ని చోట్ల బెండ గింజలు వేయించడం వల్ల పర్వాలేదు. కానీ పెస్ట్ అటాక్, ఈ వాటర్ ఎక్కువ వచ్చిందంటే ఇంకా పెస్ట్ ఉంటుంది. ఇంకా నా రూల్ ఏంటంటే వాటరింగ్ ఎప్పుడు కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డేనే, సెకండ్ హాఫ్లో వద్దు. అసలు మాయిశ్చర్ కనబడకూడదు. మాయిశ్చర్ కనబడితే వచ్చేస్తాయి, మా ఇల్లు అనుకుంటే వచ్చేస్తాయి. అదొకటి బాగా చూసుకోవాలి. నేను మాయిశ్చర్ కనబడంగానే నేను ఆకు ఇలా తీసి చూస్తాను, మిల్లీ బగ్ వస్తుంది లేకపోతే అఫిడ్స్ వస్తాయి. ఇవన్నీ కాకుండా ఇంకొకటి ఏంటంటే గంజి ద్రావణం. అది నేను తయారు చేసింది కాదు, మన వాళ్ళు వాడకంలో ఉన్నది, దాన్ని సేకరించాను అంతే, నేనేమి ఇన్వైట్ చేయలేదు. గంజి ద్రావణం ఆన్ ఇట్స్ ఓన్ స్ప్రే చేసేసినా సరిపోతుంది. లేకపోతే పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ఇవి 3 సంభాగాల్లో గ్రైండ్ చేసి జ్యూస్ తీసుకుని అది కలపచ్చు, ఇంగువ కలపచ్చు. దాన్ని మార్నింగ్, అదొక్కటే మార్నింగ్ స్ప్రే చేయమంటాను. మార్నింగ్ స్ప్రే చేస్తే అన్ని పురుగులు అరెస్ట్ అయిపోయి ఒడియాల్లో కింద రాలిపోతాయి, సాయంత్రానికి రాలిపోతాయి ఎండ రోజున చేస్తే. ఇవి మట్టిలో కలిసిపోయిన తర్వాత కొన్ని ఆ బాడీస్ నుంచి బయో ఎంజైమ్స్ పుడతాయి. అవి కనుక వేర్లు తీసుకుంటే ఆ చెట్టు మళ్ళా సెల్ఫ్ రిపెలెంట్ అవుతుంది. కానీ అప్పటికి మనం పంట ఉంచితే ఆ వేరు వ్యవస్థ నుంచి పంట ఉంచితే పీకేస్తే మళ్ళీ ఏం కాదు. రైట్, వెళ్దామా? పదండి.
ఎల్సిఎన్ఎఫ్కి సంబంధించిన పశువుల ఎరువు పేడ లేదా బయోచార్ అనొచ్చు ఏదైనా, అది 2 వీక్స్లో తయారవుతుంది. అది వేసేసి దున్నించేసి పచ్చి రొట్టె ఎరువు చల్లేసాం. అది ఒక 25 డేస్కి పెరిగిపోయింది. 30 డేస్కి దున్నించేసాం అనమాట. అది రొటవేట్ చేసాం. ఆ రొటవేట్ చేసేటప్పుడు ఎల్ఎంఎల్ స్ప్రే చేసి అప్పుడు రొటవేట్ చేయించాం. 2 వీక్స్ తర్వాత దీన్ని ఏం చేసామంటే బెడ్స్ వేయించి, అంటే 3 feet ఈచ్ బెడ్ 3 feet కింద 9 బెడ్స్ వచ్చాయి. 1.5 feet కాలువలు వచ్చాయి అనమాట మధ్యలో. సో ఇందులో ఏంటంటే ఈ మామిడి చెట్టు ఉన్నది చూసారా, ఇది ఫస్ట్ బెడ్. ఇది మామిడి చెట్టు ఉన్నది ఫస్ట్ బెడ్. ఇది మళ్ళీ అడ్డు బెడ్ ఇలా ఉంటుంది. ఈ మామిడి చెట్టు ఈ కొబ్బరి చెట్టు ఎన్ని ఉన్నాయి కదా, అలాగ చుట్టూరు బార్డర్లో ఎల్ షేప్లో యూ షేప్లో పళ్ళ తోట వేసాం అనమాట. అంటే రేపొద్దుట ఇల్లు కట్టుకుంటే వీటిని కొట్టకూడదని మనకు చుట్టూరు. మేము ఈ సైట్ ఓనర్తో మాట్లాడాం, మీరు ఫ్యూచర్లో ఒకవేళ ఇల్లు కట్టుకుంటే ఏ విధంగా కట్టుకుంటారు అని అడిగితే ఆయన చెప్పారు. దాన్ని బట్టి ఇలా డిజైన్ చేసాం అనమాట. సో ఇవి వృక్షాలు అయిపోతాయి. వృక్షానికి మహావృక్షానికి ఎక్కువ గ్యాప్ ఇచ్చాం. నియర్లీ 48 feet ఇచ్చాం. మధ్యలో మళ్ళీ 24 feet టైంకి వీటికంటే చిన్న వృక్షం వచ్చేలా చేసాం. ఆ 24కిను దీనికి ఈ 24లోని మధ్యలో మళ్ళీ 12 feetకి దానికంటే చిన్న చెట్టు. ఈ 24లో మళ్ళీ 12కి వస్తుంది, 12లో మళ్ళీ 6కి వస్తుంది కదా. బుష్ వెరైటీ, బాగా బుష్ వెరైటీ ఫ్రూట్స్ అనమాట. ఏది మల్బరీ ఇలాంటివి అనమాట. సో ఇలాగేంటంటే కాంపిటీషన్ లేకుండా ఒకటిదానికొకటి హెల్ప్ చేసుకునేలాగా మల్టీ గ్రోలో ఈ ఫ్రూట్స్ వేసాం. ఇవి మినిమం ఫ్రూట్స్ ఏంటి, మామిడి, దానిమ్మ, జామ, ఫిగ్, అంజీరా. ఫిగ్ అంటే అంజీరా, మల్బరీ, ఏది కొబ్బరి, ఉసిరి, పెద్ద ఉసిరి, చిన్న ఉసిరి, తర్వాత అవకాడో, తర్వాత దాన్ని ఏమంటారు, గులాబ్ జాంకాయ అంటారా, ఏమంటారు దాన్ని, వాటర్ యాపిల్, నారింజ. మరి నిమ్మకాయలు కూడా కావాలి కదా ఇంట్లోకి, నిమ్మ, నారింజ. బత్తాయి వేయలేదు, అంటే అది అన్ని చోట్ల సూట్ కాదు. అది వస్తుంది సార్ మన సైడ్, వస్తుంది బత్తాయి వస్తుంది, కమలా రావట్లేదండి. కానీ వాటిని వేయలేదు. ఇంకా ఇవి ఎసెన్షియల్ అనేది వేసాం అనమాట. సో అక్కడికి సరిపోయింది కూడా. అంటే ఆయన ఈస్ట్ సైడ్ ఎక్కువ చెట్లు వేయొద్దు అన్నారు ఆయన. ఇది ఒక మహానుభావుడు, మీరు 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 మేము ఇల్లు కట్టనంత వరకు మీరు పండించుకోండి అన్నారు. అందుకని వారు ఇచ్చినందుకు గాను అమ్మ కంట్రిబ్యూషన్ ఏంటంటే ఈ చెట్లు అనమాట. మధ్యలో పోతాయి, తీసేస్తారు. ఇవి చిరకాలం ఉంటాయి, అందరూ తింటారు అని. అదే అనమాట. అది కాకుండా ఇక్కడ రోడ్డు మీద కూడా చెట్లు వేసుకుంటారు కదా, అందుకని ఇక్కడ ఒక 2 మామిడి చెట్లు వేసాం అనమాట. సో రండి మనం ఇలా అడ్డబెడ్లు, ఇది ఫస్ట్ అడ్డబెడ్, ఇది ఫస్ట్ అడ్డబెడ్, ఇది బార్డర్ బెడ్ అయింది. ఇది మిగిలిన 1, 2, 3 ఇలాగా రకరకాలు వేసాం అనమాట. అక్కడక్కడ డ్రాగన్ ఫ్రూట్ కూడా వేసాము, బట్ అది మెయిన్ కాదు. ఇందులో ఈ పసుపులో మధ్యలో ఏం వేశారు, వంగ వేశారు. కానీ అది ఏమీ ఎదగలేదు. ఇంకా పసుపు ఫుల్ డామినేట్ చేసింది. కానీ దానికంటే ముందు తోటకూర, గోంగూర వేశారు, అటు ఇటు అనమాట. ఇందాక చెప్పాను కదా, మధ్యలో ప్రధాన పంట, తర్వాత 6 inches ఇటు అటు లైన్, ఓన్లీ ఒక లైన్లోనే 6 inches అపాట్లో పసుపు వేసాం. దాని తర్వాత ఒక 1 feet ఆకుకూర అనమాట. అది పోయింది, అది పీకేసాం, అయిపోయింది. ఇంకా ప్రస్తుతానికి ఇది ఇప్పుడు పసుపు మీద ఇది కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఈ పసుపుకి ఇప్పుడు మట్టి వేయిస్తాం అనమాట. ఆ మట్టి అందుకే తెప్పించాం. ఇప్పుడు ఇక్కడ తవ్వడానికి లేదు కదా, ఇంకా తవ్వి లోతు చేస్తే మళ్ళీ నీరు నిలబడుతుంది కదా, అందుకని ఇంక మట్టి వేస్తే ఈ పంట ఇంకా బాగా దుంప పడుతుందని. అక్కడ చూడండి, రెండోదేమోనే ప్రధాన పంట వచ్చి బెండ, అటు ఇటునేమో అల్లం. ఆ తర్వాత చూడండి వంగ, మళ్ళీ వేరుశనగ వేసాం. దుంప పంట కింద వేరుశనగ వేసాం. వెళ్ళండి, జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళండి.
ఆ కాలువలో నడిస్తే సరిపోతుంది మీరు. గడ్డి మీద విత్తనాలు పెట్టి సీడ్స్ ఉన్నాయి. అమ్మా గడ్డి మీద అడిగేది సీడ్స్ ఉన్నాయి. ఆ, ఆ. ఆహాహా, డ్రిప్ ఏం కాదండి, ఉట్టిదే అలా నీళ్ళు వేయడానికి గుంట పడకుండా పెట్టారన్నట్టున్నారు మన వాళ్ళు. మట్టి ఈ ఈ మన ఆకుకూరలు తీసేసరికి కిందకి రాలిపోతుందమ్మా మట్టి. మొట్టమొదటిసారి కదా, అమ్మకు కూడా అలవాటు లేదు కదా. సో సో అందాక అలా చేసింది. ఇప్పుడు అగో ఈ అరటి బాధలతోటి బోర్డర్లు చేద్దామని చూస్తున్నాం అనమాట. నెక్స్ట్ లెవెల్. ఇది ఎర్ర గోంగూరేనండి. అవునమ్మా, అది ఏకంగా అది 10 అడుగులో 12 అడుగులో అయిపోయింది. చూసానండి ఒకరి దగ్గర. కట్ చేసేసాం. అది ఇదిగోండి, ఇది అల్లం. ఇది మంచి మంచి ఈల్డ్ వస్తుందని ప్రామిసింగ్ గా అనిపిస్తుంది ప్రస్తుతానికి. నాకు శాండీ సాయిల్ లో పెట్టానండి, అల్లం బాగా వచ్చింది. బాగా వచ్చిందమ్మా. ఏంటి అల్లమా? అప్పుడెక్కడ అవుతుంది? సరే, పర్వాలేదు. నేను చూసి తీసుకొస్తాలే. నాదా? నా ఫోన్తో పని లేదు. ఓకే, నో ప్రాబ్లం. సో ఇలాగా తర్వాత చూడండి, అట్నుంచి 3వ బెడ్, ఇటు నుంచి ఇది 7వ బెడ్. ఇందులో మునగ వేసాం. ప్రతి 12 అడుగులకి ఒక మునగ. ఇది చనిపోతే మళ్ళీ కొత్త మొక్క వేసారనమాట. అక్కడ చూడండి, అదిగో అలాగా. ఇవేంటంటే ఇటు 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 2 బెడ్లు, అటు 2 బెడ్లు. దాని కర్బన శాతం పెంచే అవకాశం దానికి వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇందులో కూడా ఒక లైన్ వేసేద్దామా అని చూస్తున్నాను. మునగ కాయలు వచ్చినా రాకపోయినా ఆకు అయితే బాగా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి బలం వస్తుంది. ఫస్ట్ మల్టీవిటమిన్ ఇస్తుంది భూమికి. కాయ కూడా కాస్తుంది. కాకపోతే ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే, ఇది కొంచెం లో లెవెల్ ఉంది. వర్షం గట్టిగా పడితే ఇబ్బంది పడుతున్నారు. అదొక్కటి తప్ప మిగిలినంతా బాగానే ఉంది. ఇంకా మంచి స్థితిలో చూద్దాం అనమాట దీన్ని, మొన్నటి వర్షాలు లేకపోతే. పదండి, ఈ లెంగ్త్ని, ఈ 110 లెంగ్త్ని ఏం చేస్తామంటే 3 భాగాల కింద విడదీసాం అనమాట. మొదటి మడి, సెకండ్ మడి, థర్డ్ మడి కింద. అయితే ఈ మధ్యలో అడ్డమడులు వస్తాయి కదా, డివైడర్ మడులు. ఇందులో బొప్పాయి వేసాం. సో ఫ్రూట్స్లో బొప్పాయి ఒకటి కనిపించలేదు కదా మనకి, ఇప్పుడు ఇది బొప్పాయి వచ్చేసింది. ఇది ఎంత 3 నెలలు అయింది. మనం జూలైలో నాటాము ఇవన్నీ. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 4వ నెల రన్ అవుతుంది. ఈ ఈ పర్టికులర్ క్షేత్రం వయసు 4వ నెల. అయితే కంటిన్యూటీ కోసం నేనేం చెప్పానంటే, మన ఆ మొదటి మడిలో కూరగాయలు అన్నీ వేసుకుంటాము. అది అయిపోయిన తర్వాత దీంట్లో కంటిన్యూ చేయడానికని ముందు మొక్క చిక్కుడు పెట్టామన్నమాట. ఇందులో మొక్క చిక్కుడు ఎప్పుడైనా తీసేయచ్చు, కానీ ఈ లోపల నారేదో కొత్తగా దొరికిందని చెప్పి ఒక్కొక్కటి ఆక్యుపై చేశారనమాట మన వాళ్ళు. బెండ కానీ వంగ కానీ మంచి కాపే తీశారు దాంట్లోంచి. మూడు స్ప్రింక్లర్లు పెట్టాము. ఇక వాటర్ స్ప్రింక్లర్ ఒక్కొక్కటి ఆన్ చేసుకుంటే మొత్తం తడుపుతూ ఉంది. ప్రస్తుతానికి సరిపోతూ ఉంది. కార్నర్స్లో అటు 4, అటు 2, ఫ్రంట్ 2 కార్నర్స్లో వాటర్ కొంచెం తక్కువ పడుతుంది అనమాట. అంటే తక్కువ పడడం అంటే పడట్లేదు అక్కడ, అది మాత్రం మనం మాన్యువల్గా మేనేజ్ చేస్తాం. ఈ ముదరకాయలు ఉంచొద్దు అంటున్నాను, వీళ్ళు మర్చిపోతున్నారు. ఉంచితే పురుగు వచ్చేస్తుంది.
ఉంచితే చాలు, ఆ గింజల కోసం వచ్చేస్తాయి. ముదిరేయండి. రకం పేరైతే నాకు తెలియదు కానమ్మా, అది భలే కారంగా ఉంటుంది, రౌండ్గా ఉండి. ఇంకా చిన్నగా ఉంటది. నా దగ్గర ఉంది, ఇంకా చిన్నగా ఉంటది కాకపోతే. అవునా? ఒకవేళ ఎన్సీఎల్ఎఫ్ వల్ల ఏమైనా పెరిగిందంటావమ్మా సైజు? అవునా? చాలా ఘాటుగా ఉంటుంది. చాలా ఘాటు ఉంటుంది. నా దగ్గర ఇంతే అవుతుందండి. మరి ఇది అయితే చాలా పెద్ద. గోంగూర ఇప్పుడు చాలా చిన్న సైజు వచ్చిందని ఫీల్ అవుతున్నాం మేము దాంతో. అవును, ఫస్ట్ సారి హైట్ వస్తుందని కట్ చేసిన తర్వాత. హైట్ కాదమ్మా, ఆకు దాని మీద 3 రెట్లు సైజు ఉండేది అనమాట. దళసర్ కూడా. నేనేం చేశానంటే, ఏమన్నానంటే లైన్లు గీసి లైన్లో వేయండి, ఒకవేళ మీ దగ్గర పడుతుందంటే ఇసుక కలిపి వేయండి అని చెప్పాను అనమాట. అంటే ఇంకొక రకంగా ఏం చెప్పానంటే, అట్లీస్ట్ అంత గ్యాప్ ఇచ్చి 2 విత్తనాల కింద వేయండి, నీట్గా ఉంటుందని చెప్పా. కానీ పని చేయడానికి వస్తే అంత మన ఇంట్రెస్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్ అవ్వదు. మనం చేసుకుంటేనే అది అవుతుంది. కానీ అమ్మ ఒక్కరితే కష్టం కదా, తనకి ఎవరో ఒకరు పనే చేయాలి. సో ఇట్లా అనమాట. అక్కడంతా అరటి వేసాము. ఇందులో అక్కడక్కడ అడవి వంగ కూడా వేసాము. అక్కడైతే దానికి చివరి ఉంది కదా, అరటి చెట్టు పక్కన ఉన్నది మొదటి మాటలో ఉంది, ఒక 1/2 డజన్ వరకు ఉన్నాయి. దానికైతే అంటు కట్టాను నేను. ఆనవాళ్ళు ఉందా? అవును, అడవి వంగ యాక్చువల్గా రూట్ స్టాక్ కింద వాడతారు. అవును 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 అవును. ప్లస్ వాటర్ ఎక్కువ అయితే వంగకి ప్రాబ్లం కదా, అది నిలబడుతుంది. చూసారు కదా మీరు, అక్కడ మొక్కలు పోయాయి, వాటర్ ఎక్కువ అయితే మొత్తం పోయాయి అనమాట. ఇవి గ్రాఫ్టెడ్, కొంచెం నిలబడ్డాయి. ఇంకా ఇప్పుడు కాపు లేనట్టమ్మా. ఇప్పుడు కాపు అయిపోయింది. ఇంకెక్కడి నుంచి మళ్ళీ మొదలవుతుంది. మళ్ళా ఒక స్పెల్ అయిపోయింది. ఎనీ క్వశ్చన్స్ అండి? ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నాం కానీ కలుపు వేడి ఎక్కువ. ఈ కలుపు ఇక్కడ రాలేదు అంటే ఏంటంటే రోజు పీకడం కాదండి. మనం ఈ పచ్చిరొట్ట ఎరువుకి గింజలు చల్లాం కదా, దాంట్లో ఒక టెక్నాలజీ ఉంది, మనకు తెలియకుండానే అది జరుగుతూ ఉంటుంది అనమాట. ఎలా అంటే బీభత్సమైన కలుపు ఉన్న దాంట్లో దున్నేసేసి వదిలేసామనుకో, మళ్ళా బీభత్సంగా కలుపు వచ్చేస్తుంది కదా. అదే మనం గింజలు చల్లామనుకో, వాటిని ఇవి డామినేట్ చేస్తాయి. అంటే వీటితో పాటు అవి కూడా వస్తాయి, కానీ బాగా పీలగా. దానికి ఆహారం సరిపోదు, లేకపోతే ఎండ వెలుగు కూడా సరిపోదు, వెలుగు గాలి సరిపోదు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే అది వీక్ అవుతుంది. మళ్ళీ మనం రొట్టె చేస్తాం కదా, ఇంకా వీక్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ టైం రావాలి అంటే ఈ పచ్చి రొట్టె కొల్లుతుంది కదా, కాలిపోద్ది లోపల. మన మైక్రోబ్స్ ఇంకా వేడిని పుట్టిస్తాయి. ఫైనల్గా ఏమవుతుందంటే వీకెస్ట్ ప్లాంట్ మెటీరియల్లో ఆ వేరు జీరో అయిపోతుంది అనమాట. ఇంక మిగిలిన ఎక్కడైనా కలుపు వస్తుందంటే పక్కన ఉన్నాయి కదా, అక్కడి నుంచి ఏమైనా రావాలన్నమాట మనకి, ఎగిరి గాలిలోంచి పడితే అవి వస్తాయి. అందుకనే ఎప్పుడు పచ్చిరొట్ట ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా వేసుకుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి దాంట్లో. యాక్చువల్గా అది దీనికి ఎక్కువ యాక్చువల్గా
కానీ వేయటమే మంచిది అనమాట. రెడ్ సాయిల్ వేసారు కదా, రెడ్ సాయిల్ పట్టుకొచ్చి వేసాం అనమాట అండి. బోధులు తవ్వకుండా సాయిల్ తెచ్చి పోస్తున్నారు. ఆహా, అలా కాదండి, బోధులు తవ్వేసాం ముందు. తర్వాత అంటే ముంపు కదా ఇది, ఇంకా కొంచెం ఎత్తి చేయడానికి, ఎస్పెషల్లీ దుంపలకు అనమాట. మన ఇందులో అయితే దుంప ఊరదు కదా, ఆ రెడ్ సాయిల్ అయితే ఊరుతుంది. ఇందులో పుదీనా కూడా వేసామండి, చుట్టూరు పుదీనా. మన ఎలకలు, పందికొక్కులు, ఇలాంటి రోడెంట్స్ ఏవి రాకూడదు అనుకుంటే అది అలా ప్రతిదీ కూడా ఒక రీజన్ కొలది డిజైన్ చేసాం అనమాట. సో ఇదండి పరిస్థితి. చుట్టూరునేమో ఈ 1 to 9 అన్నాను కదా, అవి కాకుండా పక్కన మళ్ళీ మార్జిన్ ఉందన్నమాట. అది మళ్ళా పెరిఫెరల్ లాగా పూల మొక్కలు బంతి చచ్చిపోయాయండి ఈ వాటర్ లాగింగ్కి. అవును సార్, బంతికి వాటర్ ఎక్కువ అస్సలు ఉండకూడదు. బంతి ప్లస్ అక్కడ టమాటా కూడా అంతే, ఈ వాటర్ లాగింగ్కి చాలా నష్టపోయింది. కానీ తప్పదు మరి. ఈసారి ఏంటంటే వాటర్ లాగింగ్కి తట్టుకునేది వర్షాకాలం టైంలో వేసుకుంటాం. ఉండకూడదండి. అవును, అదో అక్కడ చూసారు కదా, తెలియని వాళ్ళందరూ వైరస్ అనుకుంటారు, అది స్ట్రెస్ అనమాట. అది సెట్ అయిపోతుంది మళ్ళా. ఇది అలాగే అయింది, వాటర్ ఎక్కువ నిలబడినప్పుడు. ఇప్పుడు తగ్గింది కదా వాటర్, ఇప్పుడు మళ్ళీ సెట్ అయిపోయింది. ఎవ్రీ వీక్ ఎల్ఎన్పి అండి. అక్కడ దానికి అక్కడ వంగ మొక్కకి, అడవి వంగకి ఇది చేసాం, గ్రాఫ్టింగ్ చేసాము. ఇంకోండి, ఇంకా అమ్మ ఒప్పుకున్నాను అంటే అన్ని ఫ్లవర్ మొక్కలు వేసేస్తుంది అనమాట. పోయిన కాడికి ఇంక మిగిలిన మళ్ళీ కొత్తగా వేస్తా. ఇదిగో చూడండి, ఎప్పుడో నాటిన వంగ ప్రధాన పంటలోది ఇప్పుడు వస్తుంది బయటికి, ఈ డామినేట్ చేసేయడం వల్ల అనమాట. బట్ ఇంకా దాన్ని మేము పట్టించుకోలేదులేండి. ఇది మంచి పంట వస్తే పంటే కదా. నా నల్ల పసుపు అండి, ఫిగ్గు. ఒకసారి కాయలు కాసింది, కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు దాని నుంచి. ఒక 6 నెలలన్నా బ్రతకాలి కదా ముందు. ఇంకపోతే అమ్మాయిలు కూడా ఏంటంటే ఇంకా కొంచెం నేర్చుకోవాలండి. అమ్మ అసలు ఈ సబ్జెక్ట్లోది కాదు కదా. టెర్రస్ గార్డెన్ ఏదో పెంచుకునేది, భూమి మీద వేరు కదా. సో అవునవును, కానీ పాపం రైతులకి ఒక మోడల్ ప్లాట్ ఉండాలని ఇంత శ్రమ పడుతుంది ఆవిడ కూడా. ఇప్పుడు మీకు చూపిస్తేనే కదా తెలిసింది. అట్నుంచి వస్తారా, అలా వస్తారా, మన ఇంప్లిమెంట్స్ ఎలా చేసుకున్నామో చూపిస్తాను. నేను వెళ్తున్నా, వెనకాల ఫాలో అయిపోండి. సారీ, వచ్చానండి. తాడేపల్లిగూడెంలో ఒక సదస్సు ఇచ్చాము మేము, ఒక మీటింగ్ పెట్టాము. ఏదండి అది, ఏదో పూల మొక్క అండి, ఆకుల ద్రావణం అండి. ఇలా రమ్మా, ఇలా రా. ఆకుల ద్రావణం అది LGF. ఇది వచ్చేమోని మన అది యూరియా, ఇది కాదు LRF. ఇది పూలు, పండ్లు, ఆకులు, సారీ కాయలు, తొక్కలు అవన్నీ అనమాట. LRF ఇది పువ్వులతో తయారు చేసింది. యాక్చువల్ కన్ఫ్యూజన్ లేకుండా ఆ లేబుల్స్ ఇక్కడ పెడదామని తీసుకొచ్చామన్నమాట. పాఠం చెప్పడానికి ఉపయోగపడింది అది. ఇదేమో పువ్వులతో తయారు చేసిన లిక్విడ్ ఫెర్టిలైజర్ అనమాట. సో ఇది DAP, అదేమో యూరియా, ఇది కాంప్లెక్స్,
ఇది డిఏపి అనమాట. తర్వాత ఇలాంటి పెద్దదే ఉంది కదా డ్రమ్ము 200 లీటర్స్ది, అదేమో వేపాకుది ఎల్ఎన్పి. అదే కదా పెద్దది కావాల్సింది. ఇక చిన్నాటిల్లో ఉల్లి ద్రావణం ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇంకా చిన్నాటిల్లో కొన్ని ఇంకా ఎప్పుడు కలుపు దొరికితే అప్పుడు ఒకటి కొత్తది పెట్టేస్తూ ఉంటుంది అమ్మ. ఎవరన్నా అడిగినా పట్టుకెళ్ళమంటుంది. సో ఇది ప్రధానం దీనికి అనమాట. మొన్నటి వరకు అందులో కూడా ఆకుల ద్రావణం ఉండేది. ఇప్పుడు దాన్ని అక్కడ పైకి ఎక్కించేసి దాని నుంచి కలిపిన ద్రావణాన్ని గొట్టంతో వేసుకోవడానికని ప్లాన్ చేస్తున్నాం. వీలు కుదిరితే డ్రిప్ కూడా పెడదామని చూస్తున్నాం అనమాట. కాకపోతే దీనికి ఏదన్నా పాతది ఏమన్నా దొరికితే ఒకసారి సెట్ చేద్దామని చూస్తున్నాం ఫీల్డ్లో. ఇదండి. సో ఇదే ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ ఈ మొత్తం దానికి. అదమ్మా, ప్రకృతి నుంచి వచ్చిందే ప్రకృతికి ఇచ్చేస్తున్నాం అనమాట మనం. దీని ద్వారా ఏంటంటే మెయిన్ పర్యావరణానికి కూడా హెల్ప్ అవుతుంది. గ్రీన్ గ్యాసెస్ 0. ఇందులోంచి గ్యాసెస్ పెద్ద రావు. వస్తే అది పేలిపోవాలి, మనం టైట్గా మూత పెడితే పేలదు, అది మామూలుగానే ఉంటుంది అండి. ఈ కింద ట్యాప్స్కి ఏంటంటే ఫిల్టర్ మెటీరియల్ కొంచెం అక్కడ పెట్టి, అది గొడవే లేదు, వారానికి ఒకసారి చేపిస్తూ ఉంటుంది. టెర్రస్ గార్డెన్ వాళ్ళకి వరం లాంటిదండి ఇది. అంటే నేను చేశాను కాబట్టి దీన్ని ఎక్కువ పొగడకూడదు, బట్ దాని యూజెస్ అలాంటివి అనమాట. దీని పేరు ఏం పెట్టామంటే బాటమ్స్ అప్ కుండీలో అన్నాం. నీళ్ళు మామూలుగా పైనుంచి పోస్తాం కదా, మన అడవిలో సెలయేరు ఎలా ఉంటుంది, సెలయేరు గట్టు మీద చెట్లు ఉంటాయి, ఆ నీటిని ఆ చెట్లు తీసుకుంటాయి కదా, అదే మోడల్ని మనం మిమిక్ చేసాం అనమాట. ఈ కింద వరకు ఇక్కడ వరకు ఫిల్ అయి ఉంటుందండి వాటర్. మరి ములగ్గా బురద అయిపోవాలి కదా, అక్కడ ఆ కింద ఓన్లీ ఒత్తులా పనిచేసేలాగా ఆ మట్టికే వాటర్లో ములిగేలా సెట్ చేసాం. కింద మొత్తం రిజర్వాయర్ ఉంటుంది, దాని కింద మట్టి కొద్దిగా తీసుకుని ఈ మట్టి అంతటికి నీట్ మాయిశ్చర్ ఇస్తుంది అనమాట. పై లేయర్ ఏమో డ్రైగానే ఉంటుంది. దానివల్ల ఉపయోగం ఏంటి, ఎక్కువ వీడు రాదు, అక్కడికి అందదు కదా మరి వాటర్, ఎంత కావాలితే అంత తీసుకుంటుంది. ఇప్పుడు ఇది ఒక నెల రోజులు పోయిన తర్వాత, నెల రోజులు ఏదైనా ఊరు వెళ్ళిపోయి తర్వాత చూసినా ఈ మొక్కలు అలాగే బ్రతుకుంటాయి, ప్రొవైడెడ్ ఈ ట్యాంక్లో నీళ్లు నిండా ఉంచుకోవాలి. ఇది దీని సప్లై ట్యాంక్ అనమాట. మన ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు కావాలంటే. ఈ లెవెల్ మెయింటైన్ చేయడానికి కోసం ఏం చేస్తామంటే ఇక్కడ ఫ్లోట్ వాల్వ్ పెట్టి సేమ్ లెవెల్కి ఉంటుంది అదనమాట. ఇందులో పీల్చుకున్నది అనుకోండి, లెవెల్ తగ్గితే ఇది ఇందులోంచి నీళ్లు నిండుతాయి అనమాట. సో ఈ లెవెల్ ఆఫ్ వాటర్ ఎప్పుడు ఉంటుంది, అంటే వాటర్ లేని పరిస్థితి ఎప్పుడూ ఉండదు అనమాట. అందుకని ఈ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాయి అన్నమాట. చూడండి అక్కడ టమాటాలు స్ట్రగుల్ అవుతున్నాయి, అదే విత్తనం అదే మొక్క ఇక్కడ ఎంజాయ్ చేస్తుంది అది. సో ఇప్పుడు నెక్స్ట్ టెర్రస్ గార్డెన్కి గవర్నమెంట్ అఫీషియల్స్తో మాట్లాడి ఇలాంటి సెటప్ చేసుకునే పద్ధతి చేయండి, దీని మీద వాళ్ళకి ఏమన్నా సపోర్ట్ చేయండి అని చెప్పి అడుగుదామని చూస్తున్నాను అనమాట. బట్ ఆఫ్ కోర్స్ ప్రస్తుత పరిస్థితుల్లో గవర్నమెంట్కి మనం స్ట్రెస్ ఇవ్వకూడదు, వారి దగ్గర డబ్బులు లేవు. అయినా కానీ పాపం ఏదో కష్టపడి మన కోసం ఏం కావాలో అన్నీ చేస్తున్నారు కదా వాళ్ళు. నేను పార్టీకి